డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి. మిషన్ ఆర్ఆర్బిలో భాగంగా మనము ఈ ఇయర్లో వస్తున్నటువంటి రైల్వే నోటిఫికేషన్ సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లో ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని మనం ఈ సెషన్స్ ద్వారా స్టూడెంట్స్కి అందించబోతున్నాము. క్వశ్చన్ స్క్రీన్ మీద ఆన్ అవుతుంది, టైమర్ కూడా ఆన్ చేస్తాము. మీరు ఆ టైమర్ 00 పడేలోపు మీరు ఆన్సర్ చేసి చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి. దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే మీరు చేయగలుగుతున్నారా లేదా అని మీకు తెలుస్తుంది. మీరు ఏ క్వశ్చన్ చేయలేకపోతున్నారు, ఆ క్వశ్చన్స్ మీరు నేను చెప్పిన సొల్యూషన్స్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది. సో టుడే ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ విత్ 1 మినిట్ టైమర్. మీరు ఆ టైమర్ 00 అంటే ముందుగానే మీరు చేయగలిగితే ముందుగానే మీరు ఆన్సర్ పోస్ట్ చేయండి. సో 1 మినిట్ వరకు నేను టైం ఇస్తాను, ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ లర్నర్స్ ఉంటారు, బేసిక్ లర్నర్స్ కూడా ఉంటారు. అందుకోసం అందరికీ యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో 1 మినిట్ ఇస్తున్నాను. ఆ 1 మినిట్ లోపు మీరు 30 సెకండ్స్లో చేస్తే ఇమీడియట్గా పోస్ట్ చేయండి, మీ ఆన్సర్ని చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి. స్టార్ట్. త్వరగా పోస్ట్ చేయాలి మీ ఆన్సర్స్. చూడండి, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 12% per annum. కొంత సొమ్ము 12% వార్షిక వడ్డీ రేటుతో 2 రెట్లు కావడానికి ఎంత సమయం పడుతుంది? చూడండి, ఒకసారి మీ జాగ్రత్తగా చూసినట్లయితే సమ్ ఆఫ్ మనీ డబల్ అవ్వాలంట, 2 రెట్లు అవ్వాలంట. అసలు మనకి ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే మనకు అసలు తెలుసా? తెలియదు. ప్రిన్సిపల్ మనకు తెలియదు. అందుకని నేను 100 అని అజంప్షన్ చేసుకుంటాను. 100 2 టైమ్స్ అవ్వాలి, 2 రెట్లు అవ్వాలి అంటే 200 అవుతుంది. 100 200 అవుతుందంటే ఇంట్రెస్ట్ 100 రూపీస్ రావాలి. ఆ 100 దేని మీద? 100 మీద. అంటే టోటల్ ఇంట్రెస్ట్ అనేది 100% రావాలి. ఆ 100% రావాలి అంటే 1 ఇయర్కి 12%. మరి ఎన్ని ఇయర్స్కి అది 100% అవుతుంది? 12 టేబుల్లో మనకి 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 12 8 జాస్ 96, రిమైండర్ 4 ఉంటుంది. సో 4/12 అంటే 1/3, అంటే 8 1/3 ఇయర్స్. సో 8 1/3 ఇయర్స్ అంటే 8 ఇయర్స్ 4 మంత్స్ వస్తుంది. ఎంత వస్తుంది? 8 ఇయర్స్ 4 మంత్స్ వస్తుంది. మరోసారి చెప్తాను చూడండి, ఇక్కడ మనకు ప్రిన్సిపల్ అసలు ఎంతో తెలియదు, 100 అని అజంప్షన్ చేసుకుంటున్నాను. 2 రెట్లు అవుతుంది, మొత్తం అనేది 2 రెట్లు అవుతుంది, 200 అవుతుంది. మొత్తము అంటే అసలు ప్లస్ వడ్డీ. మొత్తము అంటే ఏంటి? అసలు ప్లస్ వడ్డీ. ఈ 200లో 100 అసలు ఉంది, ఇంకా మిగతా 100 ఏముంటుంది? వడ్డీ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ 100 రూపీస్. ఈ 100 రూపీస్ దేని మీద? 100 రూపీస్ మీద. 100 రూపీస్ మీద అంటే అప్పుడు టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 100% అవుతుంది. టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మొత్తం వడ్డీ అంటే ఆర్ ఇంటూ టీ. ఆర్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు 100. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆర్ ఇచ్చేశారు, మనకు ఆల్రెడీ వడ్డీ రేట్ ఇచ్చేశారు. ఎంత ఇచ్చారు? 12 ఇచ్చారు. దాన్ని 12 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది. 12 8 జాస్ 96. 96 అంటే రిమైనింగ్ 4 ఉంటుంది. 4/12. 4/12 అంటే 1/3 ఆఫ్ ద ఇయర్. అంటే 8 1/3 అంటే 1/3 ఆఫ్ ద ఇయర్ అంటే 4 మంత్స్ అవుతుంది. 1/3 ఆఫ్ ద ఇయర్ అంటే 4 మంత్స్ అవుతుంది. సో మీ ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఒక్కోసారి ఏమంటాడంటే ఇక్కడ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే టైం అడిగాడు, ఒక్కోసారి టైం ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతాడు. సో 8 సంవత్సరాల 4 నెలల్లో రెట్టింపు అవుతుంది, అయితే వడ్డీ రేటు కనుగొనండి అంటాడు. ఒక్కోసారి వడ్డీ రేట్ ఇస్తాడు, కాలం అడుగుతాడు, ఒక్కోసారి కాలం ఇచ్చి వడ్డీ రేట్ అడుగుతారు. ఏ విధంగా అడిగినా సరే మనం ఈ మోడల్లో మనం ఆన్సర్ చేయొచ్చు. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ మీకు 1 మినిట్ టైం ఇస్తాను, మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఆన్సర్ పోస్ట్ చేసిన తర్వాత నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను.
త్వరగా ఆన్సర్స్ పోస్ట్ చేయండి. మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. సీరియస్గా తీసుకొని పార్టిసిపేట్ చేస్తే డెఫినెట్గా మీకు సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు మీరు. చూడండి, a certain sum amounts to 1508 and 1508 rupees in 4 years and to 1724 in 7 years. Find the rate of interest per annum. ఒక నిర్దిష్టమైన సొమ్ము బారు వడ్డీతో 4 సంవత్సరాలకి 1508 రూపాయలు గాను 7 సంవత్సరాలకు 1724 రూపాయలు గాను అవుతుంది. అయితే వార్షిక వడ్డీ రేట్ ఎంత అని అడుగుతున్నారు. చూడండి, 4 సంవత్సరాల తర్వాత మొత్తం ఇచ్చాడు. 4 సంవత్సరాల తర్వాత మొత్తం ఇచ్చారు. ఎంత? 1508. అదేవిధంగా 7 సంవత్సరాల తర్వాత మొత్తం ఇచ్చారు. ఎంత? 1724. ఇక్కడ విషయం ఏంటంటే A4 అంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ అమౌంట్, A7 అంటే ఆఫ్టర్ 7 ఇయర్స్ అమౌంట్. 4 సంవత్సరాల తర్వాత మొత్తము, 7 సంవత్సరాల తర్వాత మొత్తము. ఇక్కడ 4 సంవత్సరాలకి 7 సంవత్సరాలకి గ్యాప్ ఎంత ఉంది? 3 ఇయర్స్ ఉంది. అంటే ఇయర్స్ ప్రకారం 3 ఇయర్స్ ఉంది, కానీ మనీ ప్రకారం ఎంత ఎంత డిఫరెన్స్ ఉంది? సో 216 రూపీస్ ఉంది. ఎంత ఉంది? 16 రూపీస్ ఉంది. ఈ గ్యాప్ అనేది ఇంట్రెస్ట్ అయి ఉంటుంది కదా. ఎందుకంటే సాధారణ వడ్డీలో, సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ కాన్స్టెంట్గా ఉంటుంది, అసలు తటస్థంగా ఉంటుంది. మరి అసలు తటస్థంగా ఉన్నప్పుడు మన వచ్చేటువంటి అదనపు సొమ్ము, ఆ వచ్చేటువంటి ఎక్స్ట్రా మనీ ఇంట్రెస్ట్ అయి ఉంటుంది కదా. ఎస్, 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ 216 కదా. ఎస్. మరి ఇంకొక విషయం ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ఎవరి ఇయర్ ప్రిన్సిపల్ కాన్స్టెంట్గా ఉంటుంది, ఎవరి ఇయర్ ఇంట్రెస్ట్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎవరి ఇయర్ ప్రిన్సిపల్ ఇస్ కాన్స్టెంట్, ఎవరి ఇయర్ ఇంట్రెస్ట్ ఇస్ కాన్స్టెంట్. బారు వడ్డీలో ప్రతి సంవత్సరము అసలు మారదు, వడ్డీ కూడా మారదు. ఇప్పుడు 3 ఇయర్స్కి 216 వస్తే 1 ఇయర్కి ఎంత వస్తుంది? 72 రూపీస్ వస్తుంది. 1 ఇయర్కి ఎంత వస్తుంది? 72 రూపీస్ వస్తుంది. ఆర్ యూ క్లియర్ నానా? అదే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ప్రిన్సిపల్. మనకు కావాల్సింది ఏంటి? ప్రిన్సిపల్. సో ముందు మనకు ప్రిన్సిపల్ తెలిస్తేనే వడ్డీ రేటు కనుక్కోగలం. ఎందుకంటే వడ్డీ రేట్ని ఎప్పుడు కూడా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. మరి ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్. ఇప్పుడు 3 ఇయర్స్కి 72, 216 అంటే 1 ఇయర్కి ఎంత వస్తుంది? 72 వస్తుంది. నాకు ఇప్పుడు అమౌంట్ తెలుసు. ఎప్పుడు తెలుసు? 4 సంవత్సరాల తర్వాత తెలుసు. అంటే ముందు మనం ప్రిన్సిపల్ కనుక్కోవాలి. ప్రిన్సిపల్ కనుక్కోవాలంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ రావాలి? నేను చెప్పండి, 4 ఇయర్స్ రావాలి. సో 4 ఇంటూ 72, 4 ఇంటూ 72 అంటే ఏమవుతుంది? 208 అవుతుంది. 208 అవుతుంది. సో ఇప్పుడు ఈ 208ని తీసేస్తే, ఈ 208ని కనుక మనం తీసేస్తే, సారీ 4 ఇంటూ 72 అంటే 288 అవుతుంది. 288. సో ఇప్పుడు మనం 288ని తీసేయాలి. సో 288ని తీసేస్తే ఎంత వస్తుందన్నా? ఒక 200 తీసేస్తే 1300 వస్తుంది. 8 తీసేస్తే 80. సో మనకు 1300 అంటే 1220 వస్తుంది. 1220. 470 టైమ్స్ 280, 4 2s are 8, 288. సో ఈ 288 అనేది 1508లో తీసేస్తే సో మనకు 1220 వస్తుంది. 1220. సో ఈ 1220 అనేది ఏంటి? ప్రిన్సిపల్, అసలు. కానీ ఇప్పుడు మనకు వడ్డీ రేటు కావాలి. సో వడ్డీ రేటు అంటే ఒక సంవత్సరానికి లెక్కెడతాం. ఒక సంవత్సరానికి వచ్చినటువంటి వడ్డీ ఎంత? 72. ఈ 72 దేని మీద? 1220 మీద. అప్రాక్సిమేట్గా, సుమారుగా అన్నాడు. 12 టేబుల్లో 72 ఎన్ని టైమ్స్ పెరిగినా 6 టైమ్స్ పెరిగింది. సుమారుగా ఎంత వస్తుంది? 6 వస్తుంది. అంటే 6 కన్నా తక్కువ వస్తుంది, బట్ సుమారుగా అన్నాడు కాబట్టి 6. నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయండి. త్వరగా మీ ఆన్సర్స్ పోస్ట్ చేయాలి మీరు.
పోస్ట్ చేయాలి, మీ ఆన్సర్స్ పోస్ట్ చేయాలి. చూడండి, a sum of money 10,000 is lent at partly at 8% per annum and remaining at 10% per annum. If the yearly interest on the average is 9.2% per annum, the two parts are what? సొమ్ము 10,000లో కొంత భాగం 8% వార్షిక వడ్డీ రేటుకి, మిగిలిన భాగం 10% వార్షిక వడ్డీ రేటుకి అప్పుగా ఇచ్చారు. ఒకవేళ సగటు వార్షిక వడ్డీ రేటు 9.2 అయినట్లయితే ఆ రెండు భాగాలు ఏంటి అని అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ వచ్చిన మనము మిక్చర్స్ ద్వారా, మిశ్రమాల ద్వారా చేస్తాం. సో మనకు వచ్చినటువంటి సగటు అంటే ఓవరాల్ వడ్డీ రేట్ అనేది 9.2. ఎప్పుడైనా సరే ఓవరాల్గా ఇచ్చింది వడ్డీ అనేది రూపాయల్లో ఇస్తే మిగతా వాటిని మనం రూపాయల్లోకి మార్చుకోవాలి. ఇక్కడ పర్సంటేజ్లో ఇస్తే డైరెక్ట్గా పర్సంటేజ్లో మార్చుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం మిక్సర్స్ చేసేటప్పుడు ఈ మిడిల్ వాల్యూ, ఈ ఓవరాల్ వాల్యూ 9.2% ఇచ్చారు. ఇది పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఇక్కడ తీసుకున్నటువంటి 2 వేరియబుల్స్ కూడా పర్సంటేజెస్లోనే ఉండాలి. ఒకవేళ ఇక్కడ ఇచ్చే వాల్యూ కినా వాల్యూలో రూపీస్లో ఇచ్చారనుకోండి, వీటిని కూడా రూపీస్లో మార్చుకుంటాం. అంటే కొంతమంది స్టూడెంట్స్కి ఒక కన్ఫ్యూజన్, సరే ఎప్పుడు డైరెక్ట్గా పర్సంటేజ్ తీసుకోవచ్చు, ఎప్పుడు మనం రూపీస్లో మనకు మార్చుకోవాలని. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కేసు ఎంత 8%, సెకండ్ కేసు ఎంత 10%. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మిక్చర్ చేసేటప్పుడు ఈ మిడిల్ వాల్యూ అనేది ఈ రెండింటికి మధ్యలో ఉండాలి, ఇన్ బిట్వీన్ ఉండాలి. అలా ఉంటేనే మనం చేసేటువంటి మిక్చర్స్ అనేది రైట్ అని అర్థం. మరి ఒకవేళ ఇక్కడ 9.2 ఇవ్వకుండా అసలు ఓవరాల్గా ఎంత వడ్డీ వచ్చిందనేది ఇచ్చాను అనుకో, అప్పుడు వీటిని కూడా వడ్డీలోకి మార్చుకుంటాం. ఇది వడ్డీ రేటు కాబట్టి వీటిని కూడా వడ్డీ రేట్లో యాజ్ ఇట్ ఈస్గా ఉంచాను. డయాగనల్ డిఫరెన్స్ తీసుకోవాలి. 10కి 9.2 డిఫరెన్స్ ఎంత 0.8, 8కి 9.2 డిఫరెన్స్ ఎంత 1.2. 4 టేబుల్ క్యాన్సిల్ చేయండి, 4 2s are 4 3s are 4 2s are 4 3s are 2:3 కదా, నిష్పత్తి 2:3 కదా. ఎస్. ఇప్పుడు మొత్తం ఎన్ని పార్ట్స్ అన్నా 5 పార్ట్స్. మొత్తం ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్. 5 పార్ట్స్ అంటే 10,000. 5 పార్ట్స్ అంటే ఎంత 10,000. మరి 5 పార్ట్స్ 10,000 అయినప్పుడు, 5 పార్ట్స్ 10,000 అయినప్పుడు మనకి ఈచ్ పార్ట్ 2,000 కదా. అప్పుడు మొదటి పార్ట్ ఏమవుతుంది 4,000 అవుతుంది, రెండో పార్ట్ ఏమవుతుంది 6,000 అవుతుంది. రెండో పార్ట్ ఏమవుతుంది, ఇది 4,000, రెండో పార్ట్ ఏమవుతుంది 6,000 అవుతుంది. సో మీ ఆన్సర్ ఎంత 4,000, 6,000. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్గా పెట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయండి. సో ఫాస్ట్గా చేయాలి, మీరు మీ ఆన్సర్స్ పోస్ట్ చేయాలి. Anyone got the answer? So post your answers in the chat box. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A man had 16,000 rupees, a part of which he lent at 4% per annum and rest at 5% per annum simple interest. The total interest received was 700 rupees in 1 year. The money lent at 4% per annum is what? మొత్తం 16,000 రూపాయలు ఉన్నాయి. దాంట్లో కొంత భాగాన్ని 4% వార్షిక వడ్డీ రేటు ప్రకారం ఇచ్చాము, మరి కొంత భాగాన్ని 5% ప్రకారం ఇచ్చాము. ఓవరాల్గా 700 రూపాయలు ఒక సంవత్సరానికి వడ్డీ వస్తే 4% వడ్డీ రేటుకి ఎంత మనీని అప్పుగా ఇచ్చామని క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ మనకు ఓవరాల్గా 700 రూపీస్ వచ్చిందంట. ఓవరాల్గా ఎంత వచ్చింది 700 రూపీస్ వచ్చింది. దీన్ని కూడా మనం మిక్చర్స్ ద్వారా చేయొచ్చు. మీకు ఇందాకే చెప్పాను, ఈ మిడిల్ వాల్యూ అనేది రూపీస్లో ఇచ్చారు కాబట్టి మనం తీసుకున్నటువంటి 2 వేరియబుల్స్ని కూడా, ఈ 2 వేరియబుల్స్ని కూడా మనం దేంట్లో తీసుకోవాలి, వాల్యూలో తీసుకుంటే ఈజీ అవుతుంది. అంటే దీన్నైనా పర్సంటేజ్లో మార్చుకోవచ్చు, బట్ దానికైనా వాల్యూలోకి మార్చుకుంటే ఈజీ అవుతుంది. సో మొదటి దాన్ని ఎంత పర్సెంట్ అన్నా 4%. ఈ 4%ని మీరు ఈ 16,000 మీద క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ 16,000లో 1% అంటే 160, 2 సున్నాలు తీసేయాలి. 1% అంటే 160.
మరి 4% అంటే ఎంత? 4 into 160. సో 4 into 160 అంటే ఎంత అవుతుంది? 640 అవుతుంది. ఎంత అవుతుంది? 640 అవుతుంది. నెక్స్ట్ కింద మీరు చూస్తే రెస్టెడ్ 5% ప్రాణం అన్నాడు. అంటే ఈ 5% కూడా 16,000 మీద క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఒకవేళ మీరు మొత్తము 16,000 రూపీస్ని 5% దగ్గర పెడితే ఎంత ఇంట్రెస్ట్ వస్తుందని చూడాలి. ఎంత వస్తున్నాను? 1% అంటే 160, 5% అంటే 800. అండ్ దాని మీనింగ్ ఏంటంటే ఆ 16,000ని మీరు 4% దగ్గర పెడితే 640 వస్తుంది. ఆ 16,000ని మీరు 5% దగ్గర పెడితే 800 వస్తుంది. అలా కాకుండా అక్కడ కొంత ఇక్కడ కొంత పెడితే 700 రూపీస్ వస్తుంది. మరి ఎక్కడ ఎంత పెట్టారో మనం కనుక్కోవాలి. 4% దగ్గర ఎంత అని అడుగుతున్నారు క్వశ్చన్. 4% దగ్గర ఎక్కడని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ వాల్యూ మనం కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి 800కి 700 డిఫరెన్స్ అంటే 100 వస్తుంది. 640కి 700 గ్యాప్ అంటే 60 రూపీస్ వస్తుంది. 20 టేబుల్లో 23 జార్స్ పోతుంది, 25 టైమ్స్ పోతుంది. అంటే 5:3 ఎంతనా? 5:3. మొత్తం ఎన్ని పార్ట్స్? 8 పార్ట్స్. 8 పార్ట్స్ అంటే టోటల్ ప్రిన్సిపల్ 16,000 కదా. టోటల్ ప్రిన్సిపల్ 16,000 కదా. మరి టోటల్ ప్రిన్సిపల్ 16,000 అయినప్పుడు ఈచ్ పార్ట్ ఏమవుతుంది? 2,000 అవుతుంది. అప్పుడు 5 పార్ట్స్ అంటే ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 10,000. సో 10,000 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ క్వశ్చన్ 5% వద్ద ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారని అడిగితే అప్పుడు 3 పార్ట్స్ 3 into 2,000 6,000 అవుతుంది. బట్ ఇక్కడ ప్రకారం ఏంటి? సో 10,000. ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్. ఎనివన్ గారు ఆన్సర్ చూడండి. ఏ lent 5,000 rupees to B for 2 years, 3,000 rupees to C for 4 years on simple interest at the same rate of simple interest. Received 2,200 in all from both as interest. Then find the rate of interest per annum. సో ఏ అనే వ్యక్తి బికి 5,000 రూపాయలు ఇచ్చాడు 2 సంవత్సరాలకి, సికి 3,000 రూపాయలు ఇచ్చాడు 4 సంవత్సరాలకి. మొత్తం మీద ఇద్దరు కూడా సమానం వడ్డీ రేటుతో ఇచ్చారు. మొత్తం మీద 2,200 రూపాయలు వడ్డీ రూపంలో వచ్చింది. సో వడ్డీ రేట్ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, ఏ అనే వ్యక్తి బికి 5,000 ఇచ్చాడు కదా. ఎన్ని సంవత్సరాలకి? 2 సంవత్సరాలకి. సంవత్సరానికి 5,000. 2 సంవత్సరాల కంటే మనం వడ్డీ దేని మీద లెక్కెడతాం? 10,000 మీద లెక్కెడతాం. సంవత్సరానికి 5,000, 2 సంవత్సరాలు అంటే మనం 10,000 మీద వడ్డీ లెక్కెడతాం. ఏ సికి ఎంత ఇచ్చాడు? 3,000 ఇచ్చాడు. సంవత్సరానికి 3,000. ఒక సంవత్సరం అయితే 3,000 మీద లెక్కెడతాం. 4 సంవత్సరాలు కాబట్టి 4 into 3,000 12,000 మీద లెక్కెడతాం. అంటే ఏ ఏమో బికి ఇచ్చిన దాని ప్రకారము, ఏమో బికి ఇచ్చిన దాని ప్రకారము 10,000 రూపాయల మీద లెక్కెట్టాలి. ఏమో సికి ఇచ్చిన దాని ప్రకారం 12,000 మీద లెక్కెట్టాలి. అంటే ఓవరాల్ ప్రిన్సిపల్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ? ఓవరాల్ ప్రిన్సిపల్ ఎంత వస్తుంది? 22,000 వస్తుంది. ఓవరాల్ ప్రిన్సిపల్ 22,000 వస్తుంది. మనకు కావాల్సిన వడ్డీ రేటు, మనకు కావాల్సిన ఏంటి? వడ్డీ రేటు. వడ్డీ ఎంత వచ్చింది? 2,200 వచ్చింది. వడ్డీ ఎంత వచ్చింది? 2,200 వచ్చింది. ఈ 2,200 దేని మీద వడ్డీ? 22,000 మీద వడ్డీ. దేని మీద వడ్డీ? 22,000 మీద వడ్డీ. అంతే కదా, ప్రిన్సిపల్ మీద మనకి లెక్కెట్టేది. సో 22,000లో 2,200 అనేది ఎంత పర్సంటేజ్? ఎంత పర్సంటేజ్? 10%. సో 10% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇద్దరు కూడా ఒకే వడ్డీ రేటుతో ఇచ్చాడు. సో ఇదంతా కూడా మీకు అర్థం కావాలని రాస్తున్నాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూతో డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. 2 years 5,000 10,000, 4 years 3,000 12,000, 12,000 plus 10,000 22,000, 22,000 మీద 2,200, 22,000లో 2,200 10%. ఆ విధంగా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. ఎటువంటి పెన్ను పేపర్ లేకుండా, ఎలాంటి ఫార్ములాస్ లేకుండా డైరెక్ట్గా మనం ఆన్సర్ అటాక్ చేయొచ్చు. సో ఏ విధంగా అటాక్ చేయాలని మనకి ఇంపార్టెంట్. సమ్ముని ఎలా ఎవరైనా చెప్తారు, బట్ అటాకింగ్ అనేది ఇంపార్టెంట్. స్మార్ట్గా అటాక్ చేయాలి.
సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. స్టార్ట్. మీరు సాల్వ్ చేయాలి మీ ఓన్గా. దాని తర్వాత నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇమీడియట్గా మీ ఆన్సర్స్ మీరు పోస్ట్ చేయండి అక్కడ. చాట్ బాక్స్లో మీ ఆన్సర్స్ పోస్ట్ చేయాలి. మీరు ఎంత తక్కువ టైంలో చేయగలుగుతున్నారని కూడా మీరు టెస్ట్ చేసుకోవాలి. ఇనుమన్ గారి ఆన్సర్ చూడండి. ది సమ్ ఆఫ్ 1750 is divided into two parts such that the interest on the first part at 8% per annum and that of the other part at 6% per annum are equal. The interest on each part is what? ఒక భాగంపై సంవత్సరానికి 8% వచ్చిన వడ్డీ, వేరొక భాగంపై సంవత్సరానికి 6% వచ్చేటువంటి వడ్డీ సమానమైనట్లయితే 1750 మొత్తాన్ని రెండు భాగాలకి వడ్డీగా ఇచ్చారు. మరి ప్రతి భాగంపై వచ్చేటువంటి వడ్డీ ఎంత అంటున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం 1750 రూపాయలు ఉంది. దాన్ని ఒకదాన్నేమో 8%కి ఇచ్చాము, దాంట్లో కొంత పార్ట్ని 6%కి ఇచ్చాము. రెండు కేసులో వచ్చినటువంటి ఇంట్రెస్ట్ మాత్రం ఈక్వల్ అంట. అయితే ఇంట్రెస్ట్ అని ఈచ్ పార్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ ఈక్వల్ అన్నప్పుడు, వచ్చిన బారు వడ్డీలు సమానం అన్నప్పుడు ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఈక్వల్ అన్నప్పుడు టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది A:B నిష్పత్తిలో ఉంటే ప్రిన్సిపల్స్ రేషియో అనేది ఇన్వర్స్ ఉంటుంది, B:A ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ కండిషన్ ఎప్పుడు తీసుకుంటాము అంటే ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అన్నప్పుడు, వడ్డీలు సమానం అన్నప్పుడు ఈ పాయింట్ తీసుకుంటాం. చాలా ఇంపార్టెంట్ ఇది. వడ్డీలు సమానం అన్నప్పుడు ఈ కేసు తీసుకుంటాం మనం. మొదటి సందర్భం చూడండి, ఇక్కడ R/T. మొదటి సందర్భం R ఎంత? 8%. టైం 1 ఇయరే కాబట్టి మనం టైంని కన్సిడర్ చేయట్లేదు. 8 × 1 అన్న 8 అవుతుంది. సెకండ్ సందర్భం ఏంటి? 6%. 6 × 1 అన్న 6 అవుతుంది. అంటే ఇక్కడ దీన్ని మనం 4:3 రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు? 4:3 రాసుకోవచ్చు. మరి ఇది 4:3 అయితే ప్రిన్సిపల్ ఏమవుతుంది? 3:4 అవుతుంది. ప్రిన్సిపల్ ఏమవుతుంది? 3:4 అవుతుంది. మొత్తం ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. 7 పార్ట్స్ అంటే 1750 కదా. మొత్తం ప్రిన్సిపల్ 1750 కదా. అప్పుడు ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది? 250 అవుతుంది. ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది? 250 అవుతుంది. మనకు ప్రతి భాగంపై వచ్చు వడ్డీ ఎంత అని అడిగాడు. ప్రతి భాగంపై వచ్చు వడ్డీ అంటే రెండు భాగాల్లో వచ్చినటువంటి వడ్డీ సమానమేగా. మరి ఏ భాగం కనుక్కున్నా ఈజీనే కదా. ఈజీగా ఉన్నది కనుక్కుందాం, ఎందుకంటే రెండు భాగాల్లో ఒకే వడ్డీ వస్తుంది. ఈజీగా ఉన్నది కనుక్కుందాం. ఇప్పుడు 4 పార్ట్స్ అంటే 4 × 250 ఈజీ అవుతుంది. 4 × 250 అంటే 1000 రూపీస్ వస్తుంది. అంటే రెండో సందర్భంలో మనం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ 1000, దాని మీద వడ్డీ రేట్ ఎంత? రెండో సందర్భం అంటే 6%. దీని మీద 6% క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. 6% అంటే ఎంత వస్తుంది? 60 రూపీస్ వస్తుంది. సో మీ ఆన్సర్ 60 రూపీస్. మీ ఆన్సర్ ఎంత? 60 రూపీస్. సార్ మీరు రెండోది ఎందుకు కనుక్కున్నారు సార్? ఫస్ట్ది కనుక్కోవచ్చు కదా. కనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. మీరు ఫస్ట్ కనుక్కున్నా అదే వస్తుంది. 3 × 250 750 వస్తుంది. కాకపోతే 750 మీద మీరు 8% కనుక్కోవాలి. 750 మీద 8% అన్నా సరే 60. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 1. ఆప్షన్ 1 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. హలో.
చూడండి, ఏ పర్సన్ ఇన్వెస్ట్ మనీ ఇన్ 3 డిఫరెంట్ స్కీమ్స్ ఫర్ 6 years, 10 years and 12 years at 10%, 12%, 15% సింపుల్ ఇంట్రెస్ట్. ఎట్ ద కంప్లీషన్ ఆఫ్ ఈచ్ స్కీమ్ హీ గెట్స్ ద సేమ్ ఇంట్రెస్ట్. సేమ్ ఇంట్రెస్ట్ అనేది అండర్లైన్ చేయండి, ఇది మన కీవర్డ్. ద రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వాట్? ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి సొమ్ముని 3 వేరు పథకాల్లో 6 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి, 12 సంవత్సరాలకి వరుసగా 10%, 12%, 15% వార్షిక బారు వడ్డీ రేటు చొప్పున పెట్టుబడిగా పెట్టాడు. పథకముల సమయం పూర్తయిన తర్వాత ప్రతి పథకం నుండి సమానమైన వడ్డీని పొందారు. అయితే పెట్టుబడుల యొక్క నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. మీకు చెప్పాను వడ్డీలు సమానము. మీకు ఒకసారి ఇందాక కూడా చెప్పాను నేను. ఇక్కడ 3 సందర్భాల్లో కూడా సమానమైన వడ్డీ వచ్చింది. 3 సందర్భాల్లో కూడా సమానమైన వడ్డీ వచ్చింది. ఈ సమానమైన వడ్డీ వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం వడ్డీ రేటు R/T కదా. R/T మనం మొత్తం వడ్డీ రేటుని తీసుకుంటాం. మొదటి కేసులో R ఎంత? 10%. ఎన్ని ఇయర్స్? ఫస్ట్ 6 years. సో R/T 12 into 6 అనేది ఇప్పుడు ఎంత అవుతుంది? 10 into 6 అంటే ఎంత అవుతుంది? 60 అవుతుంది. సెకండ్ కేసులో ఎంత? 12%. ఎన్ని ఇయర్స్? 10 years. సో 12 into 10 120 అవుతుంది. థర్డ్ కేసులో ఏమవుతుంది? 15%, 12 years. 15 into 12. 15 into 12 అంటే 180. ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. 61s are, 62s are, 63s are. మీకు ఏం చెప్పా? ప్రిన్సిపల్స్ రేషియో అనేది ఇన్వర్స్లో ఉంటుందని చెప్పాను కదా. అంటే ఏది కావాలంటే ఆ టర్మ్ను క్లోజ్ చేసి మిగతా వాటిని మీరు మల్టిప్లై చేయొచ్చు. ఫస్ట్ టర్మ్ కావాలంటే ఫస్ట్ టర్మ్ క్లోజ్ చేయండి. 2 3s are 6. సెకండ్ టర్మ్ కావాలంటే సెకండ్ టర్మ్ క్లోజ్ చేయండి. సో 3 1s are 3. థర్డ్ టర్మ్ కావాలంటే థర్డ్ టర్మ్ క్లోజ్ చేయండి. అప్పుడు మీకు పెట్టినటువంటి పెట్టుబడుల నిష్పత్తి, అసలు నిష్పత్తి, ప్రిన్సిపల్స్ రేషియో మనకు 6:3:2 ఉంటుంది. సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్గా చెప్పొచ్చు. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయండి. సో మీరు అక్కడ టైం 0:00 పడేలోపే ఆన్సర్ పెట్టాలి. మీరు యాక్టివ్గా చాట్ బాక్స్లో పాల్గొనాలి. త్వరగా పోస్ట్ చేయండి మీ ఆన్సర్స్ని. మీరు చేయగలుగుతున్నారా లేదా టెస్ట్ చేసుకోవాలి మీరు. త్వరగా పోస్ట్ చేయాలి. ఎనిమిది గారి ఆన్సర్ చూడండి. ఏ మ్యాన్ లాసెస్ 55.50 ఇయర్లీ వెన్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫాల్స్ ఫ్రమ్ 11.5 to 10%. హిస్ క్యాపిటల్ ఈజ్ హౌ మచ్ అని అడుగుతున్నారు. వార్షిక వడ్డీ రేటు 11.5% నుంచి 10%కు తగ్గడం వల్ల ఒక వ్యక్తి సంవత్సరానికి 55.50 కోల్పోతున్నాడు, అంటే లాస్ అవుతున్నాడు. అయితే అసలు ఎంత అని అడుగుతున్నాడు. ఎందుకు 55.50 ఎందుకు లాస్ అయ్యారు చెప్పండి. అంటే వడ్డీ రేటు తగ్గడం వల్లే కదా. ఎంత వడ్డీ రేటు తగ్గింది? 11.5 కాస్త 10 అయింది. అంటే ఎంత తగ్గింది? 1.5% తగ్గింది. ఆ 1.5% తగ్గడం వల్లే కదా. ఆ 1.5% తగ్గడం వల్లే కదా మీకు 55.5 రూపీస్ అనేది కోల్పోయింది. అంటే 1.5% ఆఫ్ ప్రిన్సిపల్ అంటే 55.50. అయితే మనకు కావాల్సిన 100% వాల్యూ ఎంత కనుక్కోవాలి. అసలు అంటే 100%. అంటే ప్రిన్సిపల్లో 1.5% వాల్యూ 55.5 అయితే మరి ప్రిన్సిపల్లో 100% వాల్యూ దేనికి ఈక్వల్? చూడండి, ఇక్కడ డెసిమల్ ఉంది, ఇక్కడ డెసిమల్ ఉంది. డెసిమల్ క్యాన్సిల్ అయిపోతుంది. మీరు కావాలంటే ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు. 15 3s are, డెసిమల్ తర్వాత జీరోని మనం కన్సిడర్ చేయక్కర్లేదు. సో 15 3s are 45. ఇక్కడ ఒక డెసిమల్ ఉంది, ఇక్కడ ఒక డెసిమల్ ఉంది, క్యాన్సిల్ చేస్తాను. 15 3s are 45. రిమైండర్ ఎంత వస్తుంది? 10 వస్తుంది. 105. 15 7s are 105. అంటే ఎగ్జాక్ట్గా 37 టైమ్స్ పోతుంది.
So 37 times of 100, 3700. So your answer is what? 3700. So option 1 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయండి. త్వరగా మీ ఆన్సర్స్ పోస్ట్ చేయాలి. చూడండి, ఏ సర్టన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 756 rupees in 2 years and to 873 rupees in 3.5 years at certain rate of simple interest. The rate of interest per annum is what? సాధారణ వడ్డీ రేటుతో 2 సంవత్సరాలు నిర్దిష్ట మొత్తం 756 రూపాయలు, 3.5 సంవత్సరాల్లో 873 రూపాయలు అయితే సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత అని అడుగుతున్నారు. చూడండి, మనకు ఇలాంటి మోడల్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. 2 సంవత్సరాల తర్వాత 756 రూపీస్ అయింది. 3.5 సంవత్సరాల తర్వాత 873 రూపీస్ అయింది. ముందు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ప్రిన్సిపల్ కనుక్కోవాలి. ముందేం కనుక్కోవాలి? మనం ప్రిన్సిపల్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఓరల్గా చెప్తాను చూడండి. ఇది 2 years తర్వాత 3.5 years తర్వాత, అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 1.5 year ఉంది. ఇయర్స్ ప్రకారం 1.5 years ఉంది. కానీ మనీ ప్రకారం ఎంత ఉంది చెప్పండి? మనీ ప్రకారం ఆల్మోస్ట్ కింద మీరు చూస్తే 117 ఉంది. ఎంత ఉంది? 117 అంటే 117 1.5 yearకి 117. అప్పుడు 1 yearకి ఎంత? డబల్ చేసి బై 3 చేయండి. 1.5 year డబల్ చేస్తే 3 years, 117 డబల్ చేస్తే 234. 3 years డిఫరెన్స్ 234 అవుతుంది. అప్పుడు 1 year డిఫరెన్స్ ఎంత అవుతుంది? 78 అవుతుంది. 1 year డిఫరెన్స్ ఎంత అవుతుంది? 78 అవుతుంది. అంతే కదా? సో 234/3 78. 1 year ఇంట్రెస్ట్ 78. ఇప్పుడు నాకు ప్రిన్సిపల్ కావాలంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి? 2 years వెళ్ళాలి. 2 years వెళ్ళాలి. 1 yearకి ఇంట్రెస్ట్ ఎంత? 78. 2 years ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 156 అవుతుంది. ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 156 ఫ్రమ్ 756, యువర్ ప్రిన్సిపల్ ఇస్ 600. ఇప్పుడు మనకు 1 year వడ్డీ ఎంత? 78. ఆ 78 దేని మీద వడ్డీ? 600 రూపీస్ మీద కదా. సో 78 అనేది 600లో ఎంత పర్సంటేజ్? 600లో 1% అంటే 6. 6 టేబుల్లో 78 ఎన్ని టైమ్స్ పోతుంది? 13 టైమ్స్ పోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 13%. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో మరోసారి చెప్తున్నాను చూడండి, ఇక్కడ మనకు 2 yearsకి 3.5 yearsకి గ్యాప్ ఎంత? 1.5 year. మరి ఆ 1.5 yearsకి ఎంత గ్యాప్ ఉంది? ఆ 1.5 yearsకి ఎంత గ్యాప్ ఉంది? 756కి 873కి డిఫరెన్స్ ఎంత? 117. డిఫరెన్స్ చూసేటప్పుడు మీరు 873 పైన రాసుకొని 756ని కింద రాసుకొని ఇలా సబ్ట్రాక్ట్ చేయకూడదు. హండ్రెడ్స్ కట్ చేయాలి, నెంబర్స్ కట్ చేయాలి. 700 800 డిఫరెన్స్ 100, 56 73 డిఫరెన్స్ 17 అలా చేయాలి తప్ప ఇలా మాన్యువల్గా చేయకూడదు. ఇప్పుడు 1.5 year 117. ఇప్పుడు మనకు 1 year ఎలా కనుక్కోవాలి? ఎవరు కంగారు పడొద్దు. దీన్ని డబల్ చేయండి. 1.5 years డబల్ చేస్తే 3 years అవుతుంది. 117 డబల్ చేస్తే 234 అవుతుంది. ఇప్పుడు మనకు 1 year కావాలి. బై 3 చేయండి. 3 7s 3 8s. 1 year ఇంట్రెస్ట్ 78 కదా. ఎందుకంటే మనం వడ్డీ రేటు కనుక్కునేది 1 yearకే. ఇప్పుడు నాకు ప్రిన్సిపల్ కావాలి. ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి చెప్పండి? 2 years బ్యాక్ వెళ్ళాలి. 1 year ఇంట్రెస్ట్ ఎంత? 78. 2 years ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 156 అవుతుంది. ఇప్పుడు 156 మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? 600 అవుతుంది. ప్రిన్సిపల్ ఎంత? 600. కానీ మన ఆన్సర్ ప్రిన్సిపల్ కాదు, అడిగింది వడ్డీ రేటు. మీకు చెప్పాను వడ్డీ రేట్ ఎప్పుడు కూడా 1 year క్యాలిక్యులేట్ చేస్తాం. 1 year వడ్డీ ఎంత? 78. వడ్డీ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. 600 మీద క్యాలిక్యులేట్ చేస్తాం. 6 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 0 0s క్యాన్సిల్ అయిపోతుంది. 6 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 13 టైమ్స్ పోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 13%. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయండి.
సో పోస్ట్ యువర్ ఆన్సర్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. త్వరగా పోస్ట్ చేయాలి మీ ఆన్సర్స్ని. చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీ ఆన్సర్స్ని. ఏమని కాదు ఆన్సర్ చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ సర్టన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ per annum doubles itself in 5 years. At different rate of interest becomes 3 times itself in 12 years. The lower rate of interest per annum is what? సాధారణ వడ్డీ సంవత్సరానికి నిర్దిష్ట వడ్డీ రేటుతో డబ్బు మొత్తం 5 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది, మరియు వేరే రేటుతో 12 సంవత్సరాల్లో 3 రెట్లు అవుతుంది. సంవత్సరానికి తక్కువ వడ్డీ రేట్ ఎంత? అంటే రెండు సందర్భాల్లో ఏది తక్కువ వడ్డీ రేట్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ సందర్భం చూడండి, ఏ సమ్, ఆ సమ్ ఎంతో మనకు తెలియదు, 100 రూపీస్ అనుకుంటున్నాను. ఎన్ని రెట్లు అవ్వాలి? డబల్ అవ్వాలి. డబల్ అవ్వాలంటే ఏంటి? టూ టైమ్స్ 200 అవ్వాలి, 2 రెట్లు 200 అవ్వాలి. ఈ 200లో అసలు 100 కదా, ఈ 200 అసలు 100 కదా, అప్పుడు వడ్డీ ఎంత అవుతుంది? వడ్డీ ఎంత అవుతుంది? 100 రూపీస్ అవుతుంది. 100 ఎన్ని ఇయర్స్లో? 5 ఇయర్స్లో. 100 ఎన్ని ఇయర్స్లో? 5 ఇయర్స్లో. అంటే 5 ఇయర్స్లో 100 రూపీస్ అవుతుందంటే అప్పుడు 1 ఇయర్కి మనకు కావాల్సిన 1 ఇయర్ కదా, వడ్డీ అంటే 1 ఇయర్ కదా, 1 ఇయర్కి ఎంత అవుతుంది? 20 రూపీస్ అవుతుంది. అప్పుడు వడ్డీ రేట్ ఎంత అవుతుంది? 20% అవుతుంది. వడ్డీ రేట్ ఏమవుతుంది? 20% అవుతుంది. వడ్డీ రేట్ ఏమవుతుంది? 20% అవుతుంది. వడ్డీ రేట్ ఏమవుతుంది? 20% అవుతుంది. ఇప్పుడు మనకు ఒకసారి మీరు చూస్తే సెకండ్ కేసులో కూడా మనం కనుక్కోవాలి. అప్పుడు మనం రెండిట్లో ఉన్నటువంటి తక్కువ రేట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెండో సందర్భంలో ఏమంటున్నాడంటే 100 కాస్త 3 టైమ్స్ అవుతుందంట. వేరే వడ్డీ రేటుతో 12 సంవత్సరాల్లో 100 కాస్త ఎంత అవుతుంది? 300 రూపీస్ అవుతుంది. 3 రెట్లు అవుతుంది. ఈ 300లో 100 అసలే ఉంటుంది, మిగిలిన 200 మాత్రమే వడ్డీ. మిగిలిన 200 మాత్రమే వడ్డీ. ఈ 200 కూడా ఎన్ని సంవత్సరాలు అయిందంట? 12 సంవత్సరాలు అయిందంట. మరి సంవత్సరం ఎంత? 1 ఇయర్కి ఎంత వస్తుందన్నా? 200/12. 200/12. సో 4 టేబుల్లో 4 3s ఆర్స్, 4 5s ఆర్స్, 50/3. 50/3 అంటే ఎంత వస్తుంది? 16/3% వస్తుంది. రెండిట్లో తక్కువ వడ్డీ రేట్ ఏంది? ఇదే కదా. ఇక్కడేమో 20 వచ్చింది, ఇక్కడేమో 16/3 వచ్చింది. మరి రెండిట్లో తక్కువ ఏంటి? 16/3నే కదా. ఎస్, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. సో పోస్ట్ యువర్ ఆన్సర్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీ ఆన్సర్స్ పోస్ట్ చేయాలి చాట్ బాక్స్లో. సో anyone got the answer? చూడండి, ద సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ మనీ ఫర్ 5 years ఈజ్ 1/4 ఆఫ్ ద సమ్, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ అమౌంట్. సాధారణ వడ్డీ 5 సంవత్సరాల అసల్లో 1/4 వంతు అయినా సాధారణ వడ్డీ రేట్ ఎంత? సో చూడండి, మనం ఇలాంటి మోడల్ ఆల్రెడీ చెప్పుకున్నాం. వడ్డీ రేటు, వడ్డీ అంటే ఏంటి? R/T. R/T అనేది ఏమవుతుందంట? అసలులో 1/4 వంతు అవుతుందంట. అసలుకి 1/4 వంతు. అసలు ఎంత అంటే మనం ఏమనుకుంటాం? జనరల్గా 100% అని అనుకుంటాం. R/T రెండు ఉంటాయి ఇక్కడ. రెండిట్లో ఒకటి ఇస్తారు, ఇంకోటి కనుక్కోమంటాడు. ఇక్కడ 5 years అని టైం ఇచ్చేసాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కనుక్కోవాలి. 1/4 అంటే ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 25 టైమ్స్ పోతుంది. 5 టేబుల్లో 25 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టేబుల్లో 25 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది.
సో అప్పుడు మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 5% అవుతుంది. మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 5% అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 5%. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి టైం అడుగుతాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి టైం అడుగుతాడు. అప్పుడు మీ ఆన్సర్ ఎంత? సో దాని ప్రకారం సాల్వ్ చేస్తాం. ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఎంత? 5%. స్టార్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయండి. త్వరగా మీరు ఆన్సర్స్ చాట్ బాక్స్లో పోస్ట్ చేయాలి. మీ ఆన్సర్స్ పోస్ట్ చేస్తే మీరు చేసిన రైట్ ఆ రాంగ్ అని తెలుస్తుంది. ఎంత ఫాస్ట్గా చేయగలుగుతున్నారని తెలుస్తుంది. మీరు ఏ క్వశ్చన్లు చేయలేకపోతున్నారని తెలుస్తుంది. సో ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఏమని కాదు ఆన్సర్ చూడండి. ఈక్వల్ సమ్స్ ఆఫ్ మనీ ఆర్ lent to X and Y at 7.5% per annum for a period of 4 years and 5 years respectively. If the difference in interest paid by them 150 rupees, the sum lent to each party is how much? X మరియు Yలకు 7.5% వార్షికంగా 4 సంవత్సరాలు మరియు 5 సంవత్సరాల పాటు సమాన మొత్తంలో డబ్బు ఇవ్వబడుతుంది. వారు చెల్లించిన వడ్డీల వ్యత్యాసం 150 రూపాయలు అయితే ఒక్కొక్కరికి అప్పు ఎంత ఇచ్చారని అడుగుతున్నాడు. అంటే ఒకసారి మీరు చూస్తే రెండు కేసుల్లో కూడా సమానమైనటువంటి ప్రిన్సిపల్ని మనం ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సమాన మొత్తంలో మనం ప్రిన్సిపల్ ఇచ్చాం. కాకపోతే వడ్డీ రేట్లు డిఫరెంట్, టైం పీరియడ్స్ డిఫరెంట్. వడ్డీ రేటు కూడా 7.5% పర్ యానమే. కాకపోతే ఒకటి 4 years, ఇంకోటి 5 yearsకి. అది మాత్రమే డిఫరెన్స్. 7.5% ఫర్ 4 years, అదేవిధంగా 7.5% ఫర్ 5 years. అంటే సింపుల్గా డిఫరెన్స్ 1 year కదా. మళ్ళీ 4 into 7.5, 5 into 7.5 కూడా చేయక్కర్లేదు. డిఫరెన్స్ 1 year కదా. 4 yearsకి 5 yearsకి డిఫరెన్స్ 1 year కదా. 1 yearకి వడ్డీ రేట్ ఎంత? 7.5. ఆ 7.5% వల్లే కదా, ఆ 7.5% వల్లే కదా నీకు 150 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది, డిఫరెన్స్ వచ్చింది. అంటే 7.5% ఆఫ్ ద ప్రిన్సిపల్. అంటే ప్రిన్సిపల్లో 7.5% వాల్యూ ఎంత? 150 రూపీసే కదా. అసలులో 7.5% వాల్యూ 150 రూపీసే కదా. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అసలు కనుక్కోవాలి. అసలు అంటే ఎంత? 100%. అసలు అంటే ఎంత? 100%. 100% అంటే ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. 7.5 ఎనీ టైమ్స్ పోతుంది ఇది? 7.5 20 టైమ్స్ పోతుంది. 7.5 ఎనీ టైమ్స్ పోతుంది? 20 టైమ్స్ పోతుంది. మరి 20 టైమ్స్ ఆఫ్ 100 అంటే, సో 20 టైమ్స్ ఆఫ్ 100 అంటే ఎంత అవుతుంది? 2000 వస్తుంది. అప్పుడు మీ ప్రిన్సిపల్ ఎంత? ఒక్కొక్కరికి ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంత అవుతుంది? 2000 అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. సో పోస్ట్ యువర్ ఆన్సర్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అర్జున్ lends 20,000 rupees to 2 of his friends. He gives 12,000 rupees to the first and 8% to the simple interest. Arjun wants to make a profit of 10% on the whole. The simple interest at which he should lend the remaining sum of money so to the second friend is what? అర్జున్ దగ్గర 20,000 రూపాయలు ఉన్నాయి, 20,000 రూపీస్ ఉన్నాయి. ఒక ఫ్రెండ్కి 12,000 రూపీస్ ఇచ్చాడు, 8%తో ఇచ్చాడు.
మరో ఫ్రెండ్కి మిగతాది ఇచ్చాడు. మరో ఫ్రెండ్ మిగతాది ఎంత వడ్డీ రేటుతో ఇచ్చినట్లయితే ఓవరాల్గా అతనికి ఎంత రావాలి? 10% రావాలి. ఓవరాల్గా 10% రావాలి. ఇక్కడ చూడండి, మనం మిక్సర్స్ ద్వారా చేయొచ్చు. చూడండి, ఇప్పుడు ఒక ఫ్రెండ్కి 8% ఇచ్చాడు, రెండో ఫ్రెండ్కి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలో మనకు తెలియదు. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఓవరాల్గా అతనికి ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 10% వస్తుంది. ఓవరాల్గా అతనికి ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 10% వస్తుంది. ఓకే. సో మన ఫస్ట్ పర్సన్కి ఎంత ఇచ్చానన్నా? 12,000 ఇచ్చాడు. అప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ పర్సన్కి ఎంత ఇస్తాడు? మిగిలిన 8,000 ఇస్తాడు. అంటే ఈ రేషియో తీసుకోవచ్చు కదా మనం, 4 3s 4 2s అని. ఓకేనా? 4 3:2 ఈ రేషియో తీసుకోవచ్చు కదా. ఇప్పుడు 8%కి 10%కి డిఫరెన్స్ ఎంత? 2% కదా. 8%కి 10% డిఫరెన్స్ 2% కదా. అంటే 2 parts 2% అయితే 2 parts 2% అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత? 3 parts. 3 parts ఎంత? 3%. 3 parts ఎంత? 3%. 2 parts 2% అయినప్పుడు 3 parts 3% అవుతుంది కదా. అంటే ఈ వాల్యూ 10 కన్నా 3 ఎక్కువ ఉండాలి. 10 కన్నా 3 ఎక్కువ ఉండాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? 13 ఉండాలి. ఇక్కడ 13 ఉంటే అప్పుడు 13 - 10 3 అవుతుంది. అంటే వేరొక ఫ్రెండ్కి ఇచ్చాడు కదా, ఆ వేరొక ఫ్రెండ్కి ఇచ్చినటువంటి మనీ ఎంత వడ్డీ రేటుకి ఇచ్చి ఉండాలి? 13%కి ఇచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే అతనికి ఓవరాల్గా సో 10% ప్రాఫిట్ వస్తుంది. ఇలా చేస్తే మీరు ఈజీగా ఈ మిక్చర్స్ ద్వారా చేస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. లేదు అంటే మనకు చేయొచ్చు 8% 12,000 రూపీస్. 8% ఆఫ్ 12,000 రూపీస్ అంటే ఎంత వస్తుంది? 960 రూపీస్ వస్తుంది. 8 120 టైమ్స్. ఎస్. రిమైనింగ్ ఎంతో మనకు తెలియదు, సమ్ X% అనుకుందాం. X% ఆఫ్ 8,000, రిమైనింగ్ 8,000 ని మనం X%కి ఇచ్చామనుకుందాం. మొత్తం మీద 10% రావాలి. 10% ఆఫ్ 20,000. 10% ఆఫ్ 20,000 అంటే ఎంత? 2,000. అప్పుడు X% ఎంతో కనుక్కోవాలి. ఈ 960 యువతలకు వస్తే 1,040 అవుతుంది. X% ఆఫ్ 8,000 ఈజ్ ఈక్వల్ 1,040. 8 టేబుల్లో 104 13 టైమ్స్ పోతుంది, 13%. ఈ విధంగా కూడా చేయొచ్చు. కానీ దీనికన్నా కూడా చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా మనం ఈ మెథడ్ని మనం ఎంచుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టార్ట్. త్వరగా పోస్ట్ చేయాలి మీరు మీ ఆన్సర్స్ని. Anyone got the answer? So post your answers as early as possible. చూడండి, on what sum of money will be compound interest be 168 rupees in 2 years at 10% per annum? 10% వార్షిక చక్ర వడ్డీ రేటుతో కొంత సొమ్ముపై 2 సంవత్సరాలకు వచ్చు చక్ర వడ్డీ 168 అయితే అసలు ప్రిన్సిపల్ ఎంత, అసలు ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు 10%తో 2 years కావాలన్నప్పుడు మనకు 21% వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ 10% వస్తుంది. సెకండ్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఇయర్ 10% ప్లస్ 10% ఆఫ్ 10 1 వస్తుంది. అంటే సెకండ్ ఇయర్ మనకు 11% వస్తుంది. ఫస్ట్ ఇయర్ 10% వస్తుంది. అంటే ఓవరాల్గా 21% వస్తుంది. ఆ 21%ని మనం 168కి ఈక్వల్ చేయొచ్చు. 21% వాల్యూ 21% వాల్యూ 168 అయితే 100% వాల్యూ ఎంత? సో 21 టేబుల్లో 168 ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్ పోతుంది. సో 8 టైమ్స్ ఆఫ్ 100 800. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 800. సో ఆ విధంగా డైరెక్ట్గా మనం ఆన్సర్ని అటాక్ చేయొచ్చు. లేదు అంటే మీకు కావాలంటే మరోసారి చెప్తాను. సో ఇక్కడ మనకు ప్రిన్సిపల్ ఎంతో తెలియదు కాబట్టి 100 రూపీస్ అనుకుంటాను. వడ్డీ రేటు 10% ఇచ్చారు ఇక్కడ. కానీ 10% మనం కనుక్కునేటప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇయర్ 10%. ఫస్ట్ ఇయర్ ఎంత? 10%.
10% ఆఫ్ 100 అయినప్పుడు 10 వస్తుంది. ఫస్ట్ ఇయర్ తర్వాత 110 అయిపోతుంది. మళ్ళీ 10%. 10% ఆఫ్ 110 అంటే 11. అప్పుడు 121 అవుతుంది. ఈ 121 అనేది మొత్తం అవుతుంది. అసలు ప్లస్ వడ్డీ అవుతుంది. దీంట్లో అసలు ఉంటుంది, వడ్డీ ఉంటుంది. మరి ఈ 121లో అసలు 100 ఉంది కాబట్టి మిగతా వడ్డీ ఎంత ఉంటుంది? 21 ఉంటుంది. ఈ 21 దేని ప్రకారము? మనం అజంప్షన్ చేసుకున్నటువంటి 100 ప్రకారం. 100 ప్రకారం 21, కానీ లెక్క ప్రకారం 168. ఎగ్జాక్ట్గా 8 టైమ్స్ పోతుంది. సో 8 టైమ్స్ ఆఫ్ 100 అంటే 800. 8 టైమ్స్ ఆఫ్ 100 అంటే 800. సో మీ ఆన్సర్ ఎంత? 800. సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్గా చెప్పొచ్చు. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. పోస్ట్ చేయాలి, త్వరగా పోస్ట్ చేయాలి మీ ఆన్సర్స్ని. చూడండి, a sum of money amounts to 4840 in 2 years and to 5324 in 3 years at compound interest. Compound annually. The rate of interest per annum is what? ఒక నిర్దిష్టమైన సొమ్ము చక్ర వడ్డీతో 2 సంవత్సరాలకు 4840, 3 సంవత్సరాలకు 5324 రూపాయలు మొత్తంగా అవుతుంది. అయితే వార్షిక వడ్డీ రేట్ ఎంత అని అడుగుతున్నారు. ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే 2 ఇయర్స్ తర్వాత మనకి ఎంత వచ్చింది? 2 సంవత్సరాల తర్వాత ఎంత వచ్చింది? మనకు 4840 వచ్చింది. 3 ఇయర్స్ తర్వాత చూస్తే మనకి ఏమొచ్చింది? 5324 వచ్చింది. 5324. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే A2 అంటే ఏమని చెప్పా మీకు? ఆఫ్టర్ 2 ఇయర్స్ అమౌంట్ అని చెప్పా. A3 అంటే ఏం చెప్పా మీకు? ఆఫ్టర్ 3 ఇయర్స్ అమౌంట్ అని చెప్పా. మరి ఆఫ్టర్ 2 ఇయర్స్కి ఆఫ్టర్ 3 ఇయర్స్కి గ్యాప్ ఎంత ఉంటుంది? 1 ఇయర్ ఉంటుంది. మరి ఇక్కడ ఆ 1 ఇయర్ గ్యాప్ అనేది 1 ఇయర్ ఇంట్రెస్ట్ అవుతుంది కదా. ఎస్. ఎంత డిఫరెన్స్ ఉంది నాన్న? ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఒక 160 గ్యాప్ ఉంది, ఇక్కడ ఒక 324 ఉంది. అంటే ఇది 5000కి 160 తక్కువ ఉంది, ఇది 5000కి 324 ఎక్స్ట్రా ఉంది. అంటే మొత్తం మీద ఎంత గ్యాప్ ఉంది? 484 గ్యాప్ ఉంది. ఈ 484 దేని మీద ఇంట్రెస్ట్? 4840 మీనే. మళ్ళీ మీరు ప్రిన్సిపల్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది చక్రవడ్డీ. చక్రవడ్డీలో ఒక అద్భుతమైన ఫ్యూచర్ ఉంది. చక్రవడ్డీలో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రతి ఇయర్ ఎండింగ్ అమౌంట్ అనేది నెక్స్ట్ ఇయర్కి ప్రిన్సిపల్ అవుతుంది. అంటే ఈ 4840 అనేది 2 సంవత్సరాల తర్వాత మొత్తము, కానీ ఇది 3వ సంవత్సరానికి ప్రిన్సిపల్ అవుతుంది. ఇది 2 ఇయర్స్ ఎండింగ్ అమౌంట్. దిస్ బికమ్ థర్డ్ ఇయర్ ప్రిన్సిపల్ అండ్ దిస్ ఇస్ థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్. థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ అండ్ థర్డ్ ఇయర్ ప్రిన్సిపల్ ఇస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎస్. ఈ 4840 అనేది ప్రిన్సిపల్ అవుతుంది. దీని మీద మనకు 484 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. 484 అనేది 4840 ఎంత పర్సెంట్? ఎగ్జాక్ట్గా 10% కదా. ఎగ్జాక్ట్గా 10% కదా. ఎస్. సో 10% అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఇదంతా కూడా ఏం చేయక్కర్లేదు, చాలా ఫాస్ట్గా ఇక్కడే మీరు 4840, 5324 గ్యాప్ ఎంత ఉంది? 484 ఉంది. ఆ 484 దేని మీద ఇంట్రెస్ట్? 4840 మీద. 4840 మీద 484 మీద 10%. అలా చూస్తూనే పెన్ను పేపర్ లేకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అటాక్ చేయొచ్చు. మీకు అర్థం కావాలి కాబట్టి ఇదంతా చెప్తున్నాను. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్. నెక్స్ట్ ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. డూ ఇట్ ఫాస్ట్. వాట్ ఈస్ ద ఆన్సర్? పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద చాట్ బాక్స్. వీరంత ఫాస్ట్గా మీరు ఆన్సర్స్ అటాక్ చేయాలి.
ఏమని కడతా నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్. సో చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఐ అండ్ సిఏ ఫర్ 3 years ఎట్ 10% ప్రాణం ఈజ్ వాట్ 15.50. ఫైండ్ ద సమ్. ఒక నిర్దిష్ట సొమ్ముపై 3 సంవత్సరాల కాలానికి 10% వార్షిక వడ్డీ రేటుతో వచ్చే బారు వడ్డీ చక్ర వడ్డీల మధ్య భేదము 15.50 అయితే ఆ సొమ్ము ఎంత అని అడుగుతున్నాడు, అంటే అసలు ఎంత అని అడుగుతున్నాడు. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఆల్ ఆఫ్ యూ, మనం ప్రిన్సిపల్ తెలియదు కాబట్టి 100 అనుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ 3 yearsకి ఎవరీ 10% కదా. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవరికి సేమ్ ఉంటుంది కదా, ఎవరి ఇయర్కి సేమ్ ఉంటుంది కదా. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 30% అవుతుంది 3 years కాబట్టి. అప్పుడు 30% ఆఫ్ 100 30 అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10%తో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 33.1% అవుతుంది. ఎంత అవుతుంది? 33.1% అవుతుంది. ఈ 33.1% దేని మీద? 100 మీద. సార్ 33.1 ఎలా వస్తుంది సార్ అంటే, ఫస్ట్ ఇయర్కి 10 వస్తుంది, అప్పుడు మనకు 110 వస్తుంది, 110 మీద మళ్ళీ 10% అంటే 11 వస్తుంది, అప్పుడు 121 వస్తుంది, ఆ 121 మీద మళ్ళీ 10% అంటే 12.1 వస్తుంది, 12.1 ప్లస్ 121 అంటే 133.1 వస్తుంది, 100 కాస్త 133.1 అవుతుందంటే ఓవరాల్గా 33.1 అనేది వడ్డీ అవుతుంది. ఓకే, ఆ విధంగా. సో 33.1% ఆఫ్ 100 అంటే 33.1. మనకు డిఫరెన్స్ ఎస్ఐకి సిఐకి డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత? 3.1. డిఫరెన్స్ ఎంత? 3.1. కానీ లెక్క ప్రకారం అదంతా 15.5. లెక్క ప్రకారం అదంతా 15.5. ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ప్రిన్సిపల్ కావాలి. అడిగింది ప్రిన్సిపలే కదా. ఎస్. సో 5 టైమ్స్ అంటే 5 into 100 ఎంత? 500. 5 into 100 ఎంత? 500. సో మీ ఆన్సర్ ఏమవుతుంది? 500 అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది మీ ఆన్సర్ అవుతుంది. మీరు దీన్ని ఎలా చేయొచ్చు, లేదా ఫార్ములా కూడా ఉంటుంది. మీకు ఫార్ములా కావాలంటే ఫార్ములా కూడా చెప్తాను. డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ ఆర్ బై 100. ఇది ఫార్ములా కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఫార్ములా కింద ఫాలో అయ్యమంటే దీన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. డిఫరెన్స్ 15.5. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ అనేది 10 అవుతుంది. 10 into 10 by 100 into 100 అవుతుంది. నెక్స్ట్ 310 by 100 అవుతుంది. ఇక్కడ మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. ఈ 3 జీరోస్కి 3 జీరోస్ క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 3 జీరోస్ ఉంటాయి. ఆ 3 జీరోస్ యువతలకు వస్తే ఏమవుతుంది చెప్పండి? ఆ 3 జీరోస్ యువతలకు వస్తే ఏమవుతుంది? ఇంటూ 1000 అవుతుంది. అంటే పి ఇంటూ 31. 31 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పోద్ది? 5 టైమ్స్ పోద్ది. అలా అయినా సరే మీకు ప్రిన్సిపల్ ఎంత వచ్చింది? 500 రూపీసే కదా వచ్చింది. ఒకవేళ మీరు ఫార్ములా ద్వారా ఫాలో అయ్యమంటే ఇలా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలా చేయొచ్చు. ఫార్ములా గుర్తు లేకపోయినా మనం ఫార్ములాలు ఫాలో అవ్వం కాబట్టి ఇలా కూడా చేయొచ్చు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. త్వరగా పోస్ట్ చేయాలి మీ ఆన్సర్స్ని. చూడండి, ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇస్ 5000. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ బై 10% ఎవ్రీ ఇయర్. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ద పాపులేషన్ విల్ బి 6655. ఒక పట్టణం యొక్క జనాభా 5000. ప్రతి సంవత్సరం ఆ పట్టణం యొక్క జనాభా 10% చొప్పున పెరుగుతున్నట్లయితే ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ పట్టణం యొక్క జనాభా 6655 అవుతుంది? ఒకసారి మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే ఏమీ చేయకుండా కూడా ఆన్సర్ చెప్పొచ్చు. ఇప్పుడు 5000 ఉంది నాన్న, 6655 రూపాయలు అవుతుంది. ఇది మొత్తం అవుతుంది. అంటే వడ్డీ అనేది ఇక్కడ యాడ్ చేసినప్పుడే కదా నీకు 5తో ఎండ్ అయింది. అంటే మనకు వడ్డీ అనేది 5తో ఎండ్ అవ్వాలి. 5తో ఎండ్ అవ్వాలి అంటే అసల్లో చూడండి 5 ఎప్పుడు ఉంది? 3 సున్నాలు తీసేసిన తర్వాత 5 ఉంది.
3 సున్నాలు తీసేయాలంటే ఒక సున్నా ఎప్పుడు తీసేస్తాం? 10% వడ్డీ రేటు ఉన్నప్పుడు ఒక సున్నా తీసేస్తాం. అంటే సంవత్సరానికి ఒక సున్నా తీసేస్తాం. 2 సంవత్సరాలకు 2 సున్నాలు తీసేస్తాం. 3 సంవత్సరాలకు 3 సున్నాలు తీసేస్తాం. అంటే 3 సున్నాలకు 3 సంవత్సరాలకి 3 సున్నాలు తీసేసిన తర్వాత మనకు 5తోనే కదా ఎండ్ అయింది. మొత్తం కూడా 5తోనే కదా ఎండ్ అయింది. అంటే 3 సున్నాలు తీసేయాలంటే 3 సంవత్సరాలు కావాలి కాబట్టి అప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుంది? 3 సంవత్సరాలు అవుతుంది. అలా డైరెక్ట్‌గా ఆన్సర్ చెప్పొచ్చు. ఏమీ చేయకుండానే సంవత్సరానికి ఒక సున్నా తీసేస్తాం. సార్ సున్నా ఎందుకు తీసేస్తాం సార్? వడ్డీ 10% కాబట్టి. వడ్డీ 10% కాబట్టి. 10% అంటే 1/10th వాల్యూ. అందుకని సున్నా తీసేస్తాం. అటు ఇట్లానా? లేదు సార్ మాకు ఆన్సర్ చెప్పండి సార్ అంటే మీకు ఆన్సర్ కూడా చెప్తాను. చూడండి. ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత? 5,000. ప్రిన్సిపల్ ఎంత? 5,000. ప్రిన్సిపల్ ఎంత? 5,000. అమౌంట్ ఎంత? 6655. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత? అమౌంట్ అంటే అసలు ప్లస్ వడ్డీ కదా, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 1,555 అవుతుంది. సారీ 1,655. ఈ 1,655 అనేది దేని మీద ఇంట్రెస్ట్? 5,000 మీదే కదా. ముందు ఓవరాల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. ఈ 1,655 అనేది దేని మీద ఇంట్రెస్ట్? 5,000 మీద ఇంట్రెస్ట్. 5,000 మీద ఇంట్రెస్ట్. ముందు ఓవరాల్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. సో 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయింది? 5 3s are 5 3s are 5 1s are 33.1% వస్తుంది. మీకు ఇందాక సమయంలో చెప్పినప్పుడు కూడా చెప్పాను. 33.1 అనేది ఎప్పుడు వస్తుంది? 10% ప్రకారము. 10% ప్రకారము 33.1 అనేది ఎప్పుడు వస్తుంది? 3 ఇయర్సే కదా. ఎస్, ఇలా చేయొచ్చు. లేదంటే మీకు ఇంకొక వేలో కూడా చెప్తాను. ప్రిన్సిపల్ 5,000 తీసుకోవాలి, ఇచ్చినటువంటి వడ్డీ 10% తీసుకోవాలి, అలా సైకిల్స్ వేసుకుంటే వెళ్ళాలి. ఎప్పుడైతే 6655 వస్తుందో అక్కడ ఆపేయాలి. 10% అంటే 500 కదా. 10% ఎంత? 500. అప్పుడు ఎంత అయింది? 5,500 అయింది. 1 ఇయర్ తర్వాత మనకు 6655 వచ్చిందా? రాలేదు. ఇంకో సైకిల్ వేయాలి. 10%. 10% ఎంత వస్తుంది? 550 వస్తుంది. 550 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 6050 వస్తుంది. ఇప్పుడు 2 ఇయర్స్కి అయిందా? అవ్వలేదు. ఇంకొక సంవత్సరం పోవాలి. 10%. 10% ఎంత? సున్నా తీసేయాలి. 605 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 6655 వచ్చింది. అంటే 6655 వచ్చినప్పుడు ఆపేయాలి. ఎన్ని సైకిల్స్ వేస్తే వచ్చింది? 3 సైకిల్స్. అంటే మీ ఆన్సర్ 3 ఇయర్స్. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సమ్మును సాల్వ్ చేయొచ్చు. బట్ కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఈజీగా ఉంటుందని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఏది ఈజీగా ఉంటుందని మీరు ఐడెంటిఫై చేసుకొని దాని ప్రకారం మీరు సమ్మును సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. త్వరగా ఆన్సర్ చేసి మీరు ఆన్సర్ పోస్ట్ చేయాలి చాట్ బాక్స్లో. So anyone got the answer? So post your answers in the chat box. Vinita invested certain amount at the rate of 8% per annum for 5 years and obtained a simple interest of 3,800. Had she invested the same amount at the same rate of interest for 2 years, how much would she obtained through compound interest? సింపుల్ ఇంట్రెస్ట్ పెడితే 3,800 రూపాయలు వచ్చిందంట. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 2 ఇయర్స్కి ఎంత వచ్చిందని అడుగుతున్నారు. చూడండి, 5 ఇయర్స్కి 8% వడ్డీ రేటుతో 3,800 రూపాయలు బారు వడ్డీగా పొందింది. 5 ఇయర్స్ 8% అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి డైరెక్ట్ చేసేయచ్చు. 40% అవుతుంది. అంటే 40% వాల్యూ ఎంత? 3,800. ఇప్పుడు మనం ముందు ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి. 100% ఫైండ్ అవుట్ చేయాలి.
సో 22 జార్స్ 25 జార్స్. సో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 19 టైమ్స్ పోతుంది. సో 519 టైమ్స్ అంటే ఎంత వస్తుంది? 9500 వస్తుంది. 9500 వస్తుంది. సో ఈ 9500 అనేది ఏంటి? ప్రిన్సిపల్. ఇదే ప్రిన్సిపల్ని అదే ప్రిన్సిపల్ని మునుపటి వడ్డీ రేట్ అంటే 8%. అదే వడ్డీ రేటుతో 2 సంవత్సరాలు పెట్టుబడి పెట్టగా వచ్చినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత, చక్ర వడ్డీ ఎంత అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు 2 ఇయర్స్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి 8% ప్రకారం. ఇప్పుడు 8% అంటే ఎంత వస్తుంది ఇక్కడ? 9500లో 1% అంటే ఎంత? 95. 8% అంటే 8 into 95. 890 times 720. 8 5s are 40. 720 plus 40 ఎంత? 760. 8 into 95. ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ మొదటి సంవత్సరం వడ్డీ ప్లస్ దాని మీద మళ్ళీ వడ్డీ. ఈ 760 మీద మళ్ళీ 8% కనుక్కుంటాం. 8 6s are 48. 8 7s are 56. అప్పుడు 60.8 అవుతుంది. అంటే మన ఆన్సర్ 0.8తో ఎండ్ అవ్వాలి. ఆప్షన్లు చూడండి అసలు 0.8తో ఎండే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఆప్షన్ ఉంది, మళ్ళీ మొత్తం చేయక్కర్లేదు. ఇక్కడ 0.8 వచ్చింది కాబట్టి 0.8తో ఎండే ఆప్షన్ ఒకటే ఉంది. లేదు 760 ఎంత? 1520. 1520కి ఈ 3 యాడ్ చేయాలి, మీరు మొత్తం యాడ్ చేయాలి. 1520కి ఒక 60 యాడ్ చేస్తే 1580. 1580.8. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1580.8. సో ఆప్షన్ 1 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. సో సాధారణ వడ్డీ ఎంత వచ్చిందో చెప్పారు, అదే ప్రిన్సిపల్ అదే వడ్డీ రేటుతో చక్ర వడ్డీ ఎంత వచ్చిందో మనం చెప్పాం. నెక్స్ట్ స్టార్ట్ చేయండి. సో పోస్ట్ యువర్ ఆన్సర్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ ద చాట్ బాక్స్. సో ఎనీవన్ గాట్ ద ఆన్సర్? చూడండి, రాహుల్ ఇన్వెస్టెడ్ 16,800 rupees in Schemia for 4 years. Schemia offers simple interest at the rate of 8% per annum for the first 2 years. Compound interest at the rate of 10% per annum for the next 2 years. What will be the total interest earned by Rahul after 4 years in Schemia? సో మొత్తము 16,800 రూపాయలు ఉంది 4 సంవత్సరాలకి. ఫస్ట్ 2 ఇయర్స్కి ఏమో సింపుల్ ఇంట్రెస్ట్, తర్వాత 2 ఇయర్స్కి ఏమో కాంపౌండ్ ఇంట్రెస్ట్. 4 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి వడ్డీ ఎంత అని అడుగుతున్నారు. సో ఫస్ట్ 2 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కదా, బారు వడ్డీ కదా, ఎంత పర్సంటేజ్? 8%. డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేద్దాం. సో మొత్తం ఎంత? ప్రిన్సిపల్ ఎంత? 16,800. దీని మీద మనం 16% కనుక్కోవాలి. 1 ఇయర్కి 8% కాబట్టి 2 ఇయర్స్కి 16%. 1% అంటే 2 zeros తీసేయచ్చు. 16% అంటే 16 into 168. 16 8s are 128. 16 8s are 16 6s are 96. 96కి 12 యాడ్ చేస్తే 108. ఎంత వస్తున్నానో? 108. 16 1s are 16. 16 plus 10 26. 2688 వస్తుంది. ఈ 2688 అనేది ఓన్లీ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మాత్రమే, ఫస్ట్ 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ మాత్రమే. సో నెక్స్ట్ ఏం జరిగింది చూడండి. నెక్స్ట్ కింద మీరు జాగ్రత్తగా చూస్తే పథకం ఏ మొదటి 2 సంవత్సరాలకి 8% వార్షిక బారు వడ్డీని మరియు తదుపరి 2 సంవత్సరాలకి 10% వార్షిక చక్ర వడ్డీని ఇస్తుంది. అంటే డైరెక్ట్గా కూడా కనుక్కోవచ్చు, అసలు ఇదంతా కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు, విడివిడిగా కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి మీరు చూస్తే అక్కడ మళ్ళా బ్రేక్ అవ్వలేదు, ఒకే వేలో వెళ్ళింది. అది బ్రేక్ అయితే మళ్ళీ మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ప్రిన్సిపల్ క్యాచ్ చేసి అలా చేతులు మారలే, ఒకటే పర్సన్. అంటే ఫస్ట్ 2 ఇయర్స్ కాబట్టి 16%. ఇది ఎట్టొచ్చిందా అంటే 2 into 8. నెక్స్ట్ 2 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్.
కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసేప్పుడు 10%, 10%, మళ్ళీ సెకండరీ 10% ఆఫ్ 10%, 1% కూడా వస్తుంది. అంటే 21% తీసుకుంటాం 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు. అంటే మొత్తం ఎంత తీసుకుంటాం? 37% తీసుకుంటాం. ఈ 37% దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? 16,800 మీద క్యాలిక్యులేట్ చేస్తాం. పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది? 37 into 168. సో ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది. అంటే మన ఆన్సర్ 6తో ఎండ్ అవ్వాలి. సో 6తో ఎండ్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకుంటే సరిపోతుంది. ఆప్షన్స్ కూడా చాలా క్లోజర్గా ఉన్నాయి. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి 6తో ఎండ్ అయ్యేవి. సో 37 8 జార్స్ 8 30 times 240 8 7 జార్స్ 56. 56 plus 240 296. 296 అన్నప్పుడు 29 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 29 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 37 6 జార్ 6 30 times 180 6 7 జార్స్ 42. 42 plus 180. 42 plus 180 222. సో 222. 22కు ఒక 29 యాడ్ చేస్తే 251. అంటే మన ఆన్సర్ 16తో ఎండ్ అవ్వాలి. సో చూడండి ఇక్కడ 16తో ఎండ్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్గా చెప్పొచ్చు. 6216 మన ఆన్సర్గా చెప్పొచ్చు. నేను ఎందుకు ప్రీవియస్ లాగా చేయలేదంటే మళ్ళా 16% ఒకసారి క్యాలిక్యులేట్ చేసి 21% సపరేట్గా క్యాలిక్యులేట్ చేసి ఆ రెండింటిని యాడ్ చేయడం కన్నా ఒకేసారి 16 21 టోటల్గా 37 ఒకేసారి క్యాలిక్యులేట్ చేస్తే ఈజీ అని ఇలా చేశా. 21 ఎలా వచ్చిందో మనకు తెలుసు. 10%తో 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్కి 10% ఉంటుంది, సెకండ్ ఇయర్కి 10% ఉంటుంది. దీంతో పాటు మళ్ళీ 10% ఆఫ్ 10% కూడా ఉంటుంది. 10% ఆఫ్ 10% అంటే 1%. ఇక్కడ 11% అవుతుంది, ఇక్కడ 10% అవుతుంది. అంటే ఓవరాల్గా ఎంత అవుతుంది? 21% అవుతుంది. ఓవరాల్గా ఎంత అవుతుంది? 21% అవుతుంది. సో మీ ఆన్సర్ ఎంత అప్పుడు? 6216. స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మీ ఆన్సర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా ఫైండ్ అవుట్ చేసి మీరు ఆన్సర్ పోస్ట్ చేయండి. మీ ఆన్సర్ పోస్ట్ చేయాలి త్వరగా. చూడండి, a man gave 50% of his savings of 84,100 rupees to his wife and divide the remaining money between his two sons A and B of 15 and 13 years of age respectively. He divided in such a way that each of his sons, when they attain the age of 18 years, would receive the same amount at the rate of 5% per annum component. The share of B is what? ఒక వ్యక్తి దగ్గర 84,100 రూపాయలు ఉన్నాయి, 84,100 రూపీస్ ఉన్నాయి. దాంట్లో 50% వాటా తన భార్యకి ఇచ్చేశాడు, మిగిలింది తన ఇద్దరు కుమారులకి ఏబీకి ఇచ్చాడు. ఒక కుమారుడికి 15 సంవత్సరాలు ఉన్నాయి, మరొక కుమారుడికి 13 సంవత్సరాలు ఉన్నాయి. బ్యాంక్ కోడ్ దగ్గర పోయి బ్యాంక్ కోడ్కి ఒక కండిషన్ చెప్తున్నాడు. నా దగ్గర దీంట్లో 50% ఎంత ఉన్నట్టు? 42,050 రూపీస్ ఉన్నట్టు. ఈ 42,050 రూపీస్ నీకు ఇస్తాను. నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు, ఒకటికేం 13 సంవత్సరాలు, ఇంకోటికేం 15 సంవత్సరాలు. వాళ్ళిద్దరికి 18 years వచ్చినప్పటికీ ఇద్దరు అకౌంట్లో చూస్తే ఒకటే అమౌంట్ ఉండాలి. మరి నువ్వు ఏ విధంగా డివైడ్ చేస్తావు అది నీ ఇష్టం. మరి ఎవరికి ఎంత వేస్తావు అది నీ ఇష్టం. మరి నాకు బీకి ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. బి అంటే చిన్నోడికి ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. జనరల్గా 15 years to 18 years అంటే 3 years ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది పెద్దోడికి. కానీ చిన్నోడికి 13 to 18 అంటే 5 years ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. అంటే పెద్దోడికి తక్కువ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది, చిన్నోడికి ఎక్కువ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ రూపంలో చిన్నోడికి ఎక్కువ యాడ్ అవుతుంది కాబట్టి ప్రిన్సిపల్ రూపంలో చిన్నోడికి తక్కువ వేయాలి. పెద్దోడికి ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది కాబట్టి అమౌంట్ ఎక్కువ, ప్రిన్సిపల్ ఎక్కువ వేయాలి. సో చూడండి, ఇక్కడ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఇచ్చాడు. 5% మనం 1/20 రాయొచ్చా? 1/20 రాయొచ్చా? చిన్నోడు అంటే యంగర్ వన్ అకౌంట్లో ఎంత వేయాలంటే ఇక్కడ డినామినేటర్లో ఎంత అయితే ఉంటుందో అది యంగర్ వన్ అకౌంట్లో వేయాలి. మరి ఎల్డర్ వన్ అకౌంట్ పెద్దోడు అకౌంట్లో ఎంత వేయాలి అంటే ఎక్కువ వేయాలి. ఎక్కువ అంటే మీనింగ్ అంటే
లవాన్ని తెచ్చి మీరు హారానికి యాడ్ చేయాలి, 1ని తెచ్చి మీరు డినామినేటర్కి యాడ్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 21. 20 పార్ట్స్ ఏమో యంగర్ వన్ అకౌంట్లో, 21 పార్ట్స్ ఎల్డర్ వన్ అకౌంట్లో వేయాలి. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా చూడాలి. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంది? ఇక్కడ 2 years ఉంది. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంది? 2 years ఉంది. సో 2 years ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు స్క్వేర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఒక 1 year గ్యాప్ ఉంటే డైరెక్ట్గా 20, 21 తీసుకోవచ్చు. 2 years ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు స్క్వేర్ చేయాలి. ఒకవేళ 3 years ఏజ్ గ్యాప్ ఉంటే క్యూబ్ చేయాలి, అంతకు మించి ఇవ్వడు. ఇప్పుడు 21 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 441 అవుతుంది. 20 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 400 అవుతుంది. 20 స్క్వేర్ అంటే 400 అవుతుంది. 21 స్క్వేర్ అయితే 441 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఎంత? 841. కానీ లెక్క ప్రకారం ఎంత? లెక్క ప్రకారం కుమారులకు పంచింది 42,050 రూపీస్ కదా. 84,100 తీసుకోకూడదు, ఎందుకంటే 50% భార్యకి ఇచ్చేసాం, ఆల్రెడీ వైఫ్కి ఇచ్చేసాం. మిగతా 50% తీసుకోవాలి. 841 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? ఎగ్జాక్ట్గా 50 టైమ్స్ పోతుంది చూడండి. 800 × 50 అంటే 40,000, 40 × 50 అంటే 2,000, 1 × 50 అంటే 50. ఎగ్జాక్ట్గా 50 టైమ్స్ పోతుంది. అడిగింది బి. బి అంటే యంగర్ వన్. ఇక్కడ బి అంటే ఎవరు? యంగర్ వన్. ఏ అంటే ఎల్డర్ వన్. అడిగింది బి అంటే 40 × 50. సో 40 × 50 అంటే ఎంత వస్తుంది? 20,000 వస్తుంది. సో 40 × 50 అంటే ఎంత వస్తుంది? 20,000 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 20,000. ఒకవేళ పెద్దోడు అకౌంట్లో ఎంత వేయాలని అడిగితే 50 × 441, ఇంకా రిమైనింగ్ వస్తుంది 22,050 వస్తుంది. ఇదేమో ఏ అకౌంట్, ఇదేమో బి అకౌంట్. అడిగింది బి కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ చేయండి, త్వరగా చేయండి. ఎనిమిది గారు ఆన్సర్ వచ్చిందా? ఆన్సర్ వచ్చిందా? A sum of 13,360 was borrowed at 8% per annum. So compound interest and paid back in 2 years in 2 equal annual installments. What was the amount of each installment? ఒక వ్యక్తి 13,360 రూపాయలను 8% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకి అప్పుగా తీసుకుని 2 సమాన వాయిదాల ప్రకారం 2 సంవత్సరాల్లో తిరిగి చెల్లించారు. అయినా ఒక్కొక్క వాయిదాకి ఎంత అన్నాడు? వాయిదా పద్ధతి అడుగుతున్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాయిదా పద్ధతి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాయిదా పద్ధతి అడిగినప్పుడు ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. P × P = X / 1 + R%. 2 years అడిగినప్పుడు దీన్ని 2 times రాసి సరిపోద్ది. ఒకవేళ 2 years అడిగారు అనుకోండి, దాన్ని ఎక్స్పాండ్ చేస్తావు. X / 1 + R% ప్లస్ X / 1 + R% హోల్ స్క్వేర్. అంటే మీరు ఈ రిలేషన్ గుర్తుపెట్టుకుంటే దీన్ని 2 times రాసుకుంటాం అంతే. 3 years అడిగినప్పుడు 3 times రాస్తాం అంతే. లాస్ట్ దాన్ని క్యూబ్ రాసేస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ప్రిన్సిపల్ ఇచ్చేసారు 13,360 అని. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి ఎంత పే చేయాలని అడుగుతున్నారు. అంటే ఎక్సే కదా అడిగింది. ఎక్స్ అంటే ఈచ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్. పి అంటే ఎంత మీరు బారో చేశారు, ఎంత అప్పుగా తీసుకున్నారని అర్థం. ఎక్స్ అంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి ఎంత పే చేస్తున్నారని అర్థం. సో ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎక్స్ని కామన్ చేయొచ్చు కదా. 1 + R% కామన్గా ఉంది కదా రెండిట్లో. దాన్ని సపరేట్గా క్యాలిక్యులేట్ చేయండి. 1 + 8/100, 8% 8/100 రాశాను. సో చూడండి ఒకసారి 4 2s are 425 టైమ్స్ అంటే ఎంత వస్తుంది? 27/25 వస్తుంది. ఈ 27/25 ఎక్కడుంది? డినామినేటర్లో ఉంది. అది న్యూమరేటర్కి వస్తే ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. అంటే 25/27 వస్తుంది. 2 సంవత్సరాలు కాబట్టి నెక్స్ట్ స్క్వేర్ ఉంది కాబట్టి జస్ట్ స్క్వేర్ యాడ్ చేస్తే సరిపోతుంది. 25² / 27². ఇప్పుడు మనకి ఎక్స్ ఒకటి అన్నోన్ వేరియబుల్, అది కూడా కనుక్కుంటే సరిపోతుంది. చూడండి 13,360. ఇప్పుడు మనకు ఎక్స్ ఇక్కడ 27² అనేది ఎల్సిఎం అవుతుంది.
25ని కామన్ తీయొచ్చు, అప్పుడు 25x అవుతుంది. కామన్ తీసేస్తే ఇక్కడ ఒక 27 వస్తుంది. ఇక్కడ 27 స్క్వేర్కి 27 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఒక 25 కామన్ పోతే ఇంకొక 25 ఉంటుంది. అంటే ఇది 52 ఉంది ఇది. సో 52 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 52 2 జార్స్ 104. 104 పోతే ఇంకెంత ఉంటుంది? 296 ఉంటుంది. 104 కదా, 52నే కదా ఇది. 52 2 జార్స్ ఎంత? 104. 29 ఉంటుంది, 296 వస్తుంది. 52 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. 260 వస్తుంది. అంటే 260 వస్తుందంటే ఇప్పుడు మనకు మనకి ఇందాక ఎంత వచ్చింది? ఇక్కడ 104 అండ్ 296. 296 అంటే ఇప్పుడు మనకు 260 పోతే 36 ఉంటుంది, 360. 50 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 52 టేబుల్లో 52 2 జార్స్ 104. 104 అంటే రిమైనింగ్ ఎంత వస్తుంది? 104 పోతే 29 వస్తుంది, 296 వస్తుంది. సో 52 5 జార్స్ 260 వస్తుంది. 260 పోతే మనకు 296లో 260 పోతే 36 వస్తుంది, అంటే 360 వస్తుంది. 360 అనేది 52 టేబుల్లో. సో 52 ఎనీ టైమ్స్ 7 టైమ్స్ పోతుందా? పోదు. 5 టైమ్స్ 6 టైమ్స్ పోతుంది, అంటే క్యాన్సిల్ అవ్వదు. 52 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. సుమారుగా అన్నాడా? ఎస్, అందుకని మనకు క్యాన్సిల్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, సుమారుగా అన్నాడు, అప్రాక్సిమేట్లీ అన్నాడు, అందుకని ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వట్లేదు. నో ప్రాబ్లం. ఒక్కోసారి అలానే ఉంటుంది క్వశ్చన్, ఈ వాయిదా పద్ధతులు అలానే ఉంటాయి. సో నో ప్రాబ్లం. అప్రాక్సిమేట్గా అన్నాడు కదా, చూడండి. సో మనకి x ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్గా కనుక్కుందాం. చూడండి, 13,360 ఇంటూ 27 స్క్వేర్. 27 స్క్వేర్ అంటే 729 వస్తుంది. సో డివైడెడ్ బై 25 ఇంటూ 52. అప్రాక్సిమేట్గా అన్నాడు. ఆప్షన్స్ కూడా ఆల్మోస్ట్ క్లోజర్గా కూడా ఏం లేవు, కొంచెం దూరంగానే ఉన్నాయి. సో 7,500 ఉంది, అదేవిధంగా 7,569 కూడా ఉంది. చూద్దాం. సో 25 టేబుల్ కట్ చేయండి ఫస్ట్. 25 4 జార్స్ 100, 336 వస్తుంది. సో 300లో 25 12 ఉంటాయి, 13 టైమ్స్ అంటే 325 వస్తుంది. 325 అంటే మనకు 11 ఉంటుంది, 110. సో 4 టైమ్స్ పోతుంది. సో 25 4 జార్స్ ఏమో, ఒక్క నిమిషం, 25 4 జార్స్ ఏమో 100. 4 టైమ్స్ ఎందుకు? 5 టైమ్స్ పోతుంది కదా, మనకు 5 టైమ్స్ పోతుంది. 25 5 టైమ్స్ 125. రిమైండర్ ఎంత వస్తుంది? 8 వస్తుంది, 86 వస్తుంది. 25 3 జార్ 75, 11 వస్తుంది, 110, అంటే 4 టైమ్స్ పోతుంది. సో అప్రాక్సిమేట్గా 52 10 టైమ్స్ పోతుంది. ఇది 10 టైమ్స్ అంటే 520 వస్తుంది. ఇంకా 10 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇంకా 729 ఇంటూ 10 అంటే ఎంత? 7290. కానీ దానికన్నా ఎక్కువ ఉండాలి. 7290 కన్నా ఎక్కువ ఉన్న ఆప్షన్ ఏంటి? 7567. చివరి వరకు చేయక్కర్లేదు, అప్రాక్సిమేట్గా అడిగాడు కాబట్టి అప్రాక్సిమేట్గా చేస్తున్నాం. ఇది 534 కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది, ఇది 10 టైమ్స్ కన్నా కొంచెం ఎక్కువ టైమ్స్ పోతుంది. అందుకని మన ఆన్సర్ 7290 కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. 7290 కన్నా కొంచెం ఎక్కువ ఉన్న ఆప్షన్ ఏమవుతుంది? 7569. అప్రాక్సిమేట్గా అన్నాడు కాబట్టి ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వట్లేదు. కొన్నిసార్లు ఇలా క్యాన్సిల్ కాని నెంబర్స్ ఇస్తాడు, మనం క్యాన్సిల్ అవుతుందని చూసాము, లేదు ఇక్కడ, అందుకని అప్రాక్సిమేట్గా చేసాము. సో నెక్స్ట్ చూడండి, త్వరగా ఆన్సర్ పోస్ట్ చేయండి, మీ ఆన్సర్స్ పోస్ట్ చేయండి. Two years ago, the value of motorbike was 62,500. The value depreciates at 4% per annum per every year. Now its value is what?
2 ఏళ్ల క్రితం బైక్ వాల్యూ 62,500. ప్రతి సంవత్సరం 4% తగ్గితే అప్పుడు దాని యొక్క విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ 62,500లో 1% అంటే ఎంత? 625. 4% అంటే ఎంత అవుతుంది? 4 into 625. 4 into 625 అంటే 2,500. 2,500 తగ్గిపోతుంది కాబట్టి తీసేయాలి. అంటే 60,000. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 4%. 4% అని 60,000. 1% అంటే 600. 4% అంటే 2,400. 60,000లో 2,400 తీసేస్తే 57,600. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 57,600. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అలా డైరెక్ట్గా మనం ఆన్సర్ టిక్ కొట్టొచ్చు. మీకు కావాలంటే చూడండి. 2 ఏళ్ల క్రితం 2 ఇయర్స్ ఎగో వాల్యూ ఇచ్చేస్తారు మనకు. ప్రజెంట్ వాల్యూ అడుగుతున్నారు. 2 ఇయర్స్ ఎగో 62,500 అంట. ఎవరి ఇయర్ 4% రెడ్యూస్ అవుతుంది. 1% అంటే 625. 4% అంటే 4 into 625. 4 into 625 అంటే ఎంత? 2,500. మరి 2,500 తీసేస్తే ఏమవుతుంది? 60,000 అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎంత పర్సెంట్ రెడ్యూస్ అవుతుంది? 4%. 1% అంటే 600. 4% అంటే ఎంత? 2,400. 2,400 కట్ చేస్తే ఏమవుతుంది? 57,600 అవుతుంది. ఇది ఎప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ నుంచి మనం 2 ఇయర్స్ ప్రొసీడ్ అయ్యామంటే ప్రజెంట్ వచ్చేస్తుంది కదా, ప్రస్తుతం వస్తుంది కదా. అంటే ప్రజెంట్ వాల్యూ ఎంత? 57,600. సో నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. మీ ఆన్సర్స్ పోస్ట్ చేయాలి ఇక్కడ. Anyone got the answer? So post your answers as early as possible. చూడండి, a sum of money invested at compound interest doubles itself in 6 years. At the same rate of interest, it will be amount 8 times itself in how many years? 2 రెట్లు అవడానికి 6 సంవత్సరాలు పట్టిందంట రెట్టింపు అవడానికి. మరి 8 రెట్లు అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని అడుగుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు 2 రెట్లు అన్నప్పుడు బేస్ను 2గా పెట్టుకోవాలి, భూమిని 2గా పెట్టుకోవాలి. మొత్తం మనకి 8 రెట్లు కావాలి. మొత్తం మనకి ఎన్ని రెట్లు కావాలి? 8 రెట్లు కావాలి. మొత్తం ఎన్ని కావాలి? మనకి 8 రెట్లు కావాలి. మరి ఇక్కడ 8 అవ్వాలి అంటే 2 పవర్లో ఏం పెట్టుకుంటే 8 వస్తుంది? 2కి పవర్లో ఏం పెట్టుకుంటే 8 వస్తుంది? 2కి పవర్లో ఏం పెట్టుకుంటే 8 వస్తుంది? 3 పెట్టుకుంటే వస్తుంది. 2 క్యూబ్ అంటాను కదా 8. అంటే 3 సైకిల్స్ వెళ్ళాలని అర్థం. ఎన్ని సైకిల్స్ వెళ్ళాలి? 3 సైకిల్స్ వెళ్ళాలని అర్థం. ఒక్కొక్క సైకిల్కి ఎన్ని ఇయర్స్ పడుతుంది? మనకి ఇక్కడ 6 ఇయర్స్ పడుతుంది. అప్పుడు 3 into 6 అంటే మనకి మొత్తం ఎన్ని ఇయర్స్ పడుతుంది? 18 ఇయర్స్ పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 18 ఇయర్స్. ఒకవేళ ఇక్కడ రెట్టింపు అనకుండా 3 రెట్లు అన్నాడు అనుకోండి, అప్పుడు మనం బేస్ 3గా పెట్టుకుంటాం. రెట్టింపు అన్నప్పుడు 2గా పెట్టుకుంటాం. 3 రెట్లు అన్నప్పుడు 3 పెట్టుకుంటాం. ఇక్కడ 4 రెట్లు అన్నప్పుడు 4 పెట్టుకుంటాం. ఇంకోటి కూడా చెప్తున్నాను, 2 రెట్లు అన్నప్పుడు 2 పెట్టుకుంటాం. ఇక్కడ వచ్చే వాల్యూ ఖచ్చితంగా 2కు పవర్లో ఉండే విధంగా ఇస్తాడు. 3 రెట్లు అన్నప్పుడు 3 పెట్టుకుంటాం. ఇక్కడ వచ్చే వాల్యూ ఖచ్చితంగా 3కు పవర్లో ఉండేటట్టే ఇస్తాడు. ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. పోస్ట్ యువర్ ఆన్సర్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. వీళ్ళని త్వరగా పోస్ట్ చేయండి. సో anyone got the answer?
చూడండి, an amount of money at compound interest grows up to 3840 in 4 years and grows up to 3936 in 5 years. Find the rate of interest. 4 సంవత్సరాల్లో 3840 అయిందంట, 5 సంవత్సరాల్లో 3936 అయిందంట. అయితే వడ్డీ రేట్ ఎంత అని అడుగుతున్నారు. మీకు ఇలాంటి మోడల్ ఆల్రెడీ చెప్పున్నాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో, చక్ర వడ్డీలో 4 సంవత్సరాల మొత్తానికి 5 సంవత్సరాల మొత్తానికి భేదం ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 1 ఇయర్ ఉంటుంది. చక్ర వడ్డీలో ఒక అద్భుతమైన ఫ్యూచర్ ఉంది. ప్రతి సంవత్సరం ఎండింగ్ అమౌంట్ అనేది నెక్స్ట్ ఇయర్కి ప్రిన్సిపల్ అవుతుంది. ఇది 4 ఇయర్స్ తర్వాత అమౌంట్ కదా, ఇది నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది? ప్రిన్సిపల్ అవుతుంది. ఈ గ్యాప్ ఏమవుతుంది? ఆ 4th ఇయర్ ఇంట్రెస్ట్ అవుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేటువంటి ఇంట్రెస్ట్ అవుతుంది. ఎంత ఉందన్న గ్యాప్ ఎంత ఉంది చెప్పండి? ఇక్కడ ఒక 60, ఇక్కడ ఒక 36, 96 వస్తుంది, అంతేనా? ఇది 3900 అవ్వాలంటే ఒక 60 తక్కువ ఉంది, ఇది ఒక 3900 దాటి 36 ఎక్స్ట్రా ఉంది. అంటే ఈ 96 అనేది ఈ 3840 మీద వడ్డీనే. మనం సాధారణ వడ్డీలో లాగా ప్రిన్సిపల్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ వడ్డీ రేట్ ఏమవుతుంది? ఇక్కడ వడ్డీ రేట్ ఏమవుతుంది? 96 అనేది దేని మీద? 3840 మీద. 3840లో ఎంత వడ్డీ? ఇప్పుడు చూడండి, 2% తీసుకున్నాం అనుకోండి, 76 అలా వస్తుంది. అంటే మన ఆన్సర్ 2% అయితే కాదు, 2 కానప్పుడు 2.05 కూడా కాదు. ఒకవేళ 3 తీసుకుంటే దాటిపోతుంది. 3 తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి? 100 దాటిపోతుంది. అంటే 3 కూడా కాదు. అలాంటప్పుడు ఏమవుతుంది? 2.5 అవుతుంది. అంతేగాని క్యాన్సిల్ చేసి సర్కస్ చేయాల్సిన అవసరం లేదు. 2 అయితే కాదు, 3 అయితే కాదు, 2 కన్నా ఎక్కువ, 3 కన్నా తక్కువ, 2.5. సో your ఆన్సర్ ఇది 2.5. అప్రాక్సిమేట్గా కనుక్కోవడం, యాక్యురేట్గా అవసరం లేదు. 2.5 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, త్వరగా పోస్ట్ చేయాలి మీ ఆన్సర్స్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూడాలి, త్వరగా మీ ఆన్సర్ని పోస్ట్ చేయాలి. చూడండి, 2 years 10%. సాధారణ వడ్డీ ఎంత వస్తుంది? 20% వస్తుంది, అంతే సాధారణ వడ్డీ అయితే. సో 20% వస్తుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అదే 2 yearsకి సెమీ యాన్యువల్లీ అన్నాడు, అంటే అర్ధ సంవత్సరంగా అన్నాడు. అంటే అర్ధ సంవత్సరం ఉన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? హాఫ్ అవుతుంది, 5% తీసుకోవాలి. కానీ 5% మనం 4 సైకిల్స్ వేయాలి. చూడండి, నాకు ప్రిన్సిపల్ 5000 కానీ నేను 100 తీసుకుంటాను, 100 ప్రకారం చేస్తాను. ఫస్ట్ 5% తీసుకుంటే ఎంత అవుతుంది? 5 అవుతుంది, అది 105 అవుతుంది. ఇది మొదటి 6 months. నెక్స్ట్ 6 months ఏమవుతుంది? మళ్ళీ 5%. 105 మీద మళ్ళీ 5% అంటే ఎంత వస్తుంది? 5.25 వస్తుంది. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది? 110.25 అవుతుంది. ఈ 110.25లో మళ్ళీ ఎంత పర్సెంటేజ్? 5%. 10% అంటే 11.025. 5% అంటే ఎంత అవుతుంది? ఇంట్లో హాఫ్ అవుతుంది. 2 5s are 2 5s are 2 1s are 2 2s are 2 5s are. యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 115.7625 వస్తుంది. ఇది 3 సైకిల్స్ తర్వాత. మళ్ళా 5%. దీంట్లో హాఫ్. 10% అంటే 11.57625 వస్తుంది, దాంట్లో హాఫ్. సో 2 5s are 10. 10 పోతే మనకు 15 ఉంటుంది. 2 7s are 14. 17 ఉంటుంది. 8s are 8s are అప్రాక్సిమేట్గా అంత చాలా, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు మనకు. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5 యాడ్ చేస్తే 120 అయిపోతుంది. 0.7 యాడ్ చేస్తే, సో 3 డిజిట్స్ వరకు తీసుకుందాం మహా అయితే. 8 ఇక్కడ 8 2 అంటే 1 అయిపోతుంది. 1 ఇక్కడ యాడ్ చేస్తే 7 8 15 వస్తుంది. 1 యాడ్ చేస్తే మళ్ళీ 15 వస్తుంది. ఇక్కడ 1 యాడ్ చేస్తే సో మనకు 121.55 వస్తుంది అప్రాక్సిమేట్గా.
121.55 అంటే 121.55 అంటే మనకు 21.55 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. 21.55 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. ఎంత ఎక్కువ వచ్చిందన్నా? ఎంత ఎక్కువ వచ్చింది? 1.55% ఎక్స్ట్రా వచ్చింది. అంటే అప్రాక్సిమేట్గా 1.5% తీసుకుందాం. 1.5% ఆఫ్ 5,000. 1% అంటే 50, 0.5% అంటే 25. అంటే 75 కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. సో 75 కన్నా కొంచెం ఎక్కువ ఉన్న ఆప్షన్ ఉంది 77.5. అంటే 1.55 కూడా తీసుకుంటే నీకు ఆ 0.5 కూడా వస్తుంది, 2.5 కూడా వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 77.5. యాన్యువల్లీ 2 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 1 ఇయర్కి 10, 2 ఇయర్స్ 20 డైరెక్ట్ చెప్పేయచ్చు. కానీ సెమీ యాన్యువల్ అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ చేయాలి. 2 సంవత్సరాల్లో 4 హాఫ్ ఇయర్లు ఉంటాయి, 4 సైకిల్స్ వేయాలి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సో టుడే సెషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.